సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాస్రావినం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాదయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఓం శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंद आपका, मुझसे प्रभु दिखलाना. मैं अंधा हूँ बंद आपका, मुझसे प्रभु दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दासगनु कहे अब क्या बोलूं, तक गई मेरी रसना. दासगनु कहे अब क्या बोलूं, तक गई मेरी रसना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. रहम नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई. रहम नजर करो मैं अंधा हूँ बंधा तुम्हारा. मैं अंधा हूँ बंधा तुम्हारा. मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू. अल्लाह इलाही रहम नजर करो, रहम नजर करो अब मोरे साई. तुम बिना नहीं मुझे माँ बाप भाई. रहम नजर करो. ఓకే. ఎందుకు అది పాడాలనిపించింది. అందులో ఉన్న భావన పేరు శరణాగతి భావన. ఆ శరణాగతి భావన ఉన్న వారికి మాత్రమే వచ్చేటువంటి ఒక మానసిక స్థితి గురించి మద్రాసు భజన బృందంలో కూడా మాట్లాడుకుంటాం. కాబట్టి దాన్ని అలా ఆలపించడం జరిగింది. చూద్దాం అందులోకి ఎక్కడ వస్తుందో అనేది. ఇప్పుడు మనం శ్రీ సాయి సచ్చరిత్ర 29వ అధ్యాయంలో మద్రాసు భజన బృందం అనే శీర్షికలో మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇక్కడ కథ వరకే మాట్లాడదాం. ఆ తర్వాత చాలా కథలు ఉన్నాయి, అవన్నీ కూడా మనం మాట్లాడము. మద్రాసు భజన సమాజము, ఈ భజన సమాజంలో ఎవరైతే ఉన్నారో వారందరికి సంబంధించినటువంటి పేర్లు వేరే వేరే గ్రంథాల్లో ఉన్నాయని కొంతమంది నాకు కూడా చెప్పారు ఇంతకుముందు చెప్పేటప్పుడు కూడా. కానీ సచ్చరిత్రలో అవేవి తెలియవు అని అన్నారు కాబట్టి నేను అందులోకి శోధించను. తెలియవు అన్న తర్వాత నేను శోధించను. తప్పేం కాదు, శోధిస్తే తప్పు కూడా ఏం కాదు. అలా శోధించడం కూడా పొరపాటు కూడా ఏం కాదు, ఖచ్చితంగా మనం తెలుసుకోవచ్చు. 1916వ సంవత్సరంలో రామదాసి పంథాకు చెందిన మద్రాసు భజన సమాజం ఒకటి కాశీ యాత్రకు బయలుదేరను. మీరు 1916ని ఇమాజిన్ చేసుకోండి. 1916లో ఉన్నటువంటి రవాణా సౌకర్యాలు ఏంటి, 1916లో ఉన్నటువంటి సమాచార వ్యవస్థ ఏంటి, 1916లో మద్రాసు నుంచి బయలుదేరి కాశీకి వెళ్ళడం అంటే ఏంటి అనేది ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. ఇప్పటి సమయానికి దాన్ని మనం అన్వయించుకోకూడదు, అప్పటి సమయానికి అన్వయించుకోవాలి. అప్పుడు వారు మద్రాసు నుంచి బయలుదేరి కాశీకి వెళ్ళడం అంటే కొన్ని నెలల కార్యక్రమం. అది కొన్ని నెలలు.
ఈ నెలల కార్యక్రమంలో వాళ్ళు ఎంచుకున్నటువంటి విధానం ఏంటంటే అక్కడక్కడ భజన చేస్తూ భగవన్నామ సంకీర్తన చేస్తూ అక్కడ వచ్చేటువంటి ఆదాయంతో మళ్ళా ముందుకు సాగుతూ ఒక పంథ, అదొక మార్గం, రామదాసి పంథ. కాబట్టి కీర్తన చేస్తూ వెళ్ళేటువంటి ఒక సమూహం, కీర్తన చేస్తూ ఆ కీర్తన చేయడం ద్వారా వచ్చేటువంటి డబ్బులతో వాళ్ళు పోషించుకుంటూ మార్గ మధ్యంలో ఖర్చులకి వినియోగించుకుంటూ వెళ్ళేటువంటి అవకాశం ఉన్నటువంటి సమయం అది 1916 అంటే. ఇప్పటిలాగా కాదు. కాబట్టి అప్పట్లో 1916లో అంటే ఇంకా బాబావారు మరొక 2 సంవత్సరాల్లో మహాసమాజ్ చెందుతారు. 1918లో మహాసమాజ్ చెందారు ఆయన. ఇప్పుడు మనం మాట్లాడే కథ 1916 అంటే 2 సంవత్సరాలు ఇంకా ఉంది. 1916 అంటే అప్పటికి బాబావారికి సంబంధించినటువంటి గొప్ప భక్తులుగా పేరు తెచ్చుకున్న వారు ఎవరైతే ఉన్నారో వారందరూ అప్పటికి వచ్చి ఒక 8 సంవత్సరాలు అయి ఉంటుంది బాబా దగ్గరికి. అంతకు ముందంతా బాబావారు పెద్దగా పరిచయం లేదు ఎవరికి. బాబావారు షిరిడీకి వచ్చిన తర్వాత చివరి 10-15 సంవత్సరాల్లో మాత్రమే బాబావారి యొక్క ఖ్యాతి వ్యాపించింది. చాలా వరకు వ్యాపించింది బొంబాయి చుట్టుపక్కల ప్రాంతాల్లో. అలా ఖ్యాతి వ్యాపించడానికి ప్రధానమైనటువంటి మాధ్యమం ఏంటంటే సంకీర్తన. సంకీర్తన మాధ్యమం. దాసగన్ మహారాజ్ గారు ఆయన తన హరికథల ద్వారా ప్రచారం చేశారు. అదేవిధంగా నానాసాహెబ్ చందోర్కర్ గారు వ్యక్తుల ద్వారా పరిచయం చేశారు, మహిమలు చెప్పడం ద్వారా పరిచయం చేశారు. అక్కడ మౌత్ టు మౌత్. అప్పట్లో సమాచారం లేదు కదా, సమాచార వ్యవస్థ లేదు కదా. అప్పట్లో ప్రచారం అంటే అర్థం ఏంటి అంటే ఒకరు ఒక మహాత్ముడిని దర్శించిన తర్వాత ఆ మహాత్ముడి నుంచి అనుభవాలు పొందిన తర్వాత ఆయనకి ఎవరికైతే అనుకూలం ఉంటుందో ఆ పరిధిలో ఉంటారో వాళ్ళకి మాత్రమే చెప్పే అవకాశం. ఆ ఊర్లోకి వెళ్ళి వాళ్ళకి చెప్పడం, మేము ఒక దగ్గరికి వెళ్ళామండి, మహాత్ముడిని చూసామండి, ఆయన చాలా గొప్పవారండి అని మౌత్ టు మౌత్ పబ్లిసిటీ మాత్రమే ఇచ్చేటువంటి అవకాశం. మరి బాబావారు మహారాష్ట్రలో ఉండి మద్రాసు నుంచి వెళ్ళేటువంటి కాశీ యాత్ర చేసేటువంటి బృందానికి కూడా ఆయన యొక్క ప్రభ వెళ్ళింది అంటే ఆనాటి కాలంలో అది సామాన్యమైన వ్యాప్తి కాదు. అది చాలా అద్భుతమైన వ్యాప్తి. లేదంటే రాదు, అంత అవకాశం రాదు. ఇక్కడి నుంచి వెళ్ళే వాళ్ళకి సమాచారం తెలియదు. అందువల్ల ఆ కాలంలో చివరి 10-15 సంవత్సరాల్లో మాత్రమే బాబావారి యొక్క ఖ్యాతి వ్యాప్తి చెందితే ఆ వ్యాప్తికే తట్టుకోలేనటువంటి మహిమలు, ఆయన చూపించినటువంటి ప్రభావాలు ఇప్పుడు వ్యాప్తి చెందుతూ ఉన్నాయి. దాన్ని బట్టి మనం ఆలోచించినట్లయితే అందులో ఆ బృందంలో ఎవరెవరు ఉన్నారు అని అంటే ఆ బృందంలో ఒక పురుషుడు, అతని భార్య, వీళ్ళ పేర్లు కూడా చెప్పారు. నాకు దాని గురించి మాట్లాడలేదు కాబట్టి వదిలేశాను. పురుషుడు, అతని భార్య, అతని కుమార్తె, అతని వదినయు ఉండేది. వారి పేర్లు తెలియవు అని అన్నారు. నాకున్న ఒక జబ్బు ఏంటంటే అది ఒక రోగం. ఆ రోగం ఏంటంటే బాబావారు వద్దు అన్న పని నాకు చేయాలనిపించదు. అది ఎందుకో తప్పే కాదు, నేను మళ్ళీ చెప్తున్నా, తప్పు కాదు అది. పరిశోధించాలి, శోధించాలి, అధ్యయనం చేయాలి. ఇక్కడ కాస్త వెర్రుంది నాకు. ఎందుకంటే బాబావారు నా తల్లిదండ్రులు తెలియదు అన్న తర్వాత, ఆయన తల్లిదండ్రుల పేర్లు ఎవరికీ చెప్పలేదు అన్న తర్వాత, ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా ఆయన నుంచి ఆ సమాచారాన్ని రాబట్టుకోలేకపోయారు అని నిర్ధారించుకున్న తర్వాత ఇంకెవరో వచ్చి బాబావారి తల్లి పేరు, బాబావారి తండ్రి పేరు, ఫలానా గ్రామంలో పుట్టారు, ఫలానా తారీఖున పుట్టారు అంటే ఆ చెప్పిన వాళ్ళు ఎవరైనా ఏ స్థాయి వారైనా నేను తీసుకోను. ఎందుకంటే నాకు ప్రమాణం బాబావారు చెప్పినటువంటిది మాత్రమే. ఇంకొకటి నేను ప్రమాణంగా తీసుకోను. ఇప్పుడు రాత్రికి నా కల్లోకి రావచ్చు. నా కల్లోకి వచ్చి బాబావారి వృత్తాంతం ఇలా చెప్పారంటే నేను ప్రకటించవచ్చు. ఎవరికి తోచింది వాళ్ళు ప్రకటించవచ్చు. కొంతమంది గ్రంథ రూపంలో కూడా రాసేశారు. కొంతమంది గ్రంథ రూపంలో రాయడం ఏంటి, అసలు పుట్టినరోజు పండుగలు కూడా చేస్తున్నారు. కొంతమంది బాబావారి పుట్టినరోజు పండుగలు చేస్తున్నారు. ఆ రోజు ప్రత్యేకంగా ఆయనకి కేక్ కోసి పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ విధంగా పూజ చేసే వాళ్ళు ఉన్నారు. అదొక కల్ట్ ఉంది. సరే, వాళ్ళ జోలికి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. వాళ్ళ భక్తి వాళ్ళది. బాబా తెచ్చిన తంట ఏంటంటే ఎవరి విషయంలో జోక్యం చేసుకోవద్దన్నారు కాబట్టి మనం న్యూట్రల్గా ఉండాల్సిందే, మనకు ఇంకో అవకాశం లేదు. అయితే నా వరకైతే గనక
అత్యంత ఆత్మీయులైన, ఆప్తులైనటువంటి భక్తులు కూడా రాబట్టలేని విషయాలు, ఆయన అప్పుడంతా అనవసరం అని భావించిన విషయాలు, ఇంకొక భక్తునికొచ్చి కల్లో ఎందుకు చెప్పాల్సొచ్చిందో నాకు తెలీదు. అది ఆ బాబాకు సంబంధించిన విషయం, ఆ భక్తునికి సంబంధించిన విషయం. చెప్పలేదండి కల్లోకి రాడంటే మనం ఎలా అంటాం? రాడని మనం ఎలా అంటాం? మరి ఆయనకు పలానా వ్యక్తి ద్వారానే చెప్పాలనిపించిందో, లేదా ఇన్ని సంవత్సరాల తర్వాతనే రివీల్ చేయాలనిపించిందో, అది మనకు అవసరం లేదు. కాబట్టి దాన్ని పక్కన పెట్టేస్తాం. పేర్లు తెలియవు అంటే తెలియవు. ఇప్పుడు నన్ననుకోండి, ఇప్పుడు నాకు కొద్దిగా తేడాగా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి ఎవరైనా బాబా వారు ముస్లిం అంటే, అయితే ఏమి అంటాను నేను. నా పంతం. అయితే ఏమి అంటా. అదేంటండి బాబా ముస్లిం అయితే ఏమి? అయితే ఏంటి? బాబా ముస్లిం అయితే ఏంటి? బాబా ముస్లిం కాదు. ఆయన హిందువు, ఆయన జాతి, ఆయన కులం అవన్నీ ముందు నిర్ధారణ చేసుకొని నేను ఆయన పాదాలు పట్టుకున్నానా? లేదు గదా! బాబా వారిగానే చూడడం నాకు అలవాటైంది. మీరు ఆయనకి ఒక జాతిని, ఒక మతాన్ని, ఒక కులాన్ని అంటగడితే అది మీ ప్రాబ్లమ్, మీ సమస్య. నాకెందుకు? కాబట్టి నేను ఆ విషయాల్లో జోక్యం చేసుకోను. నేను వాటి గురించి మాట్లాడను. ఇంకా బాబా వారు సనాతన ధర్మానికి, హిందూ ధర్మానికి ఎంత గొప్ప సేవ చేశారో వాటి గురించి నేను మాట్లాడతాను గానీ, ఆయన కులాన్ని గురించి, మతాన్ని గురించి నేను ప్రస్తావించను. ఎందుకు అంటే నాకు అవసరం లేదు. నేను ఆయన్ని తీసుకెళ్ళి వాటికి అతీతంగా కూర్చోబెట్టిన వాడిని. ఆయన ఒక పరబ్రహ్మ స్వరూపంగా నేను భావించేవాడిని. అలాంటి బాబాని తీసుకెళ్ళి నువ్వు అంటగడితే కట్టుకో. నీకెందుకు? నాకేం అవసరం? నాకవసరం లేదు. కాబట్టి బాబా వారు కూడా ఆయన ఎందుకలా చేస్తారో కూడా తెలీదు. మేము నిన్న గూడా ఒక డిస్కషన్ జరిగితే, అసలు ఏ ఒక్క విషయంలో గూడా బాబా గురించి తెలియని వాళ్ళకి, బాబా గురించి కనీస పరిజ్ఞానం లేని వారికి, బాబా మీద బయటికి కనిపించేంత భక్తి గూడా లేని వారికి మందిరాలిచ్చేసాడాయన. మందిరాలు నిర్మింపజేశాడు. వాళ్ళకి లక్షల రూపాయల ఆస్తులిచ్చేశాడు. వాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారు. వాళ్ళని కదిలిస్తే ఏమి తెలీదు. ఏమి తెలీదని మనకర్థం అవుద్ది. కానీ ఇప్పుడు బాబాని మనం నిందిస్తాం. "ఏమయ్యా బాబా! వారికేమీ తెలీదే నీ గురించి. నువ్వెందుకిచ్చావు?" అంటే "నీకెందుకురా" అంటాడాయన. "నీకెందుకు ఆ లెక్కలు నీకవసరమా? నీవు నోరు మూసుకో" అంటాడు. మనం నోరు మూసుకోవడం తప్పితే ఇంకొకటి లేదు. కాబట్టి ఆయన ఎలా చేస్తున్నాడో, ఎలా చేస్తాడో, ఎలా ప్రవర్తిస్తాడో మనకసలు తెలియదు. అందువల్లే బాబా వారి లీలలు నిగూఢాలు. అంతే. అది మనకి అంతు పట్టదు. కాబట్టి పేర్లు తెలియవు. నేను తెలుసుకో. అది మీ ఇష్టం. నాకు సంబంధం లేదు. ఈడ వరకు. తర్వాత మార్గమధ్యమున వారు అహ్మద్‌నగర్ జిల్లా కోపర్‌గాం తాలూకాలో షిరిడీ అను గ్రామమున సాయి అను గొప్ప యోగీశ్వరుడున్నారనియు, ఆ పదం అండర్‌లైన్ చేసి పెట్టుకోండి. యోగీశ్వరుడున్నారనియు మొట్టమొదటి స్టేట్‌మెంట్ అది. ఉన్నారనియు, వారు పరబ్రహ్మ స్వరూపులనియు అండర్‌లైన్ రెండోసారి. యోగీశ్వరులనియు, గొప్ప యోగీశ్వరులనియు, 2 పరబ్రహ్మ స్వరూపులనియు, తర్వాత ప్రశాంతులనియు, మరలా ఇంకొక అడ్జెక్టివ్ విశేషణం. ప్రశాంతులనియు, తర్వాత ఉదార స్వభావులనియు, మళ్ళీ దాన్ని కూడా అండర్లైన్. ఉదార స్వభావులనియు, భక్తులకు ప్రతిరోజు ద్రవ్యము పంచిపెట్టెదరనియు, ఇది ఇంకా పెద్ద అండర్లైన్ చేసుకోవాలి 2, 3 సార్లు. ఎందుకంటే వాళ్ళ లక్ష్యం అది. భక్తులకు ప్రతిరోజు ద్రవ్యాన్ని పంచిపెట్టెదరనియు, విద్యావంతుల కళా కుశలతను బట్టి యథోచితముగా సత్కరింతురనియు వినిరి. అది షిరిడీకి రాకముందు బాబావారి గురించి వారు చేసినటువంటి ఎక్స్‌పెక్టేషన్, లేదా వారు విన్నటువంటి విషయాలు. అలా వినబట్టి వచ్చారు. వీటిల్లో కొన్ని ఒక్కొక్కరికి కొన్ని తగిలాయి. ఇప్పుడు ఉదాహరణకు నలుగురు బృందం. భార్య, భర్త, వాళ్ళ వదిన అంటే అన్న భార్య ఆమె. అంతే కదా! అతని కుమార్తె మరియు వదిన. నలుగురు. ఈ నలుగురిలో ఈ విశేషణాలేవైతే ఉన్నాయో, ఆ విశేషణాల్లో నేనడుగుతాను, మీకు ఆల్రెడీ కథ తెలుసు కదా! మీకు ఆల్రెడీ కథ తెలుసు గాబట్టి, ఇక్కడ భక్తులకు ప్రతిరోజు ద్రవ్యము పంచిపెట్టెదరనియు, విద్యావంతుల కళా కుశలతను బట్టి యథోచితముగా సత్కరింతురనియు, ఇది ఎవరికి సంబంధించి ఉంటదండి? ఆ నలుగురిలో. ఎవరికో ఒకరికి యజమాని కనెక్ట్ అయ్యి ఉంటది గదా! ఆ! యజమాని యజమానికి కనెక్ట్ అయింది. మనకు కథ తెలుసు కాబట్టి చెప్పేస్తున్నాం. అది యజమానికి కనెక్ట్ అయింది. ఆయన పరబ్రహ్మ స్వరూపులనియు, ఇదెవరికి కనెక్ట్ అయ్యి ఉంటది? ఆయన భార్యకు ఆయన భార్యకు. ఎందుకంటే మనకి స్టోరీలో అదే ఉంది. అంటే ఇక్కడ
బాబా వారు ఎవరికి ఏ విధంగా కనెక్ట్ అవుతారన్నది మనం చెప్పలేం. రకరకాల కోణాల్లో కనెక్ట్ అవుతూ ఉంటారు. మనందరం అలా కనెక్ట్ అయిన వాళ్ళమే. రకరకాలుగా కనెక్ట్ అవుతూ ఉన్నాం. అంటే బాబా వారిలో మనకేం నచ్చింది అంటే చెప్పలేం అది. ఏం నచ్చిందో చెప్పలేం. నచ్చింది ఏదో. కాబట్టి ఏదో రుణానుబంధంతో కలిసాం. ఇక్కడ ఏవైతే బాబా వారి గురించి చెప్పబడ్డాయో అవి అలా అనుకున్నారా? నిజంగానే అదా? అనేది మనకి ఇంపార్టెంట్. అలా అనుకున్నారా? లేదండి నిజంగానే బాబా వారు ఆ స్థాయిలో ఉన్నవారు అనేది ఇంపార్టెంట్. ఇప్పటికి గూడా, ఇప్పటికి గూడా చూడండి ఇక్కడ మొట్టమొదటిది ఆయన చెప్పింది గొప్ప యోగీశ్వరుడున్నారని. యోగీశ్వరుడు అంటే యోగుల యోగి సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమే యోగిగా అవతరిస్తే ఆయన గొప్ప యోగీశ్వరుడు. ఆయనలోనే భగవంతుడు ఉన్నాడు. ఆయనలోనే దేవుడు ఉన్నాడు అనేది అదొక పదం యోగీశ్వరుడు. యోగులలో ఉత్తముడు. ఇంకా ఏదైనా చెప్పాలండి. అనేక మంది యోగులు ఉన్నారు. ఆ యోగులలో ఉత్తముడు. 72 మంది మహనీయులలో గొప్పవాడు, సామ్రాట్. ఇలా యోగీశ్వరుడు. ఇక్కడ యోగీశ్వరుడు అన్న పదం బాబా వారికి సరిపోతుందా? సరిపోదా? అంటే ఆయన యోగీశ్వరుడు అంటే ఆయనతో సమానమైనటువంటి స్థాయిలో ఉన్న వాళ్ళు ఆయనని చాలా గొప్పగా చెప్పబడి ఉండాలి. ఆయన యొక్క గొప్పతనాన్ని కనిపెట్టి ఉండాలి. వాళ్ళు సర్టిఫై చేసి ఉండాలి. అది కూడా అనుకోవచ్చు మనం. కాబట్టి వాసుదేవానంద సరస్వతి లాంటి ఒక దత్త గురువు ఆయన్ను సర్టిఫై చేశారు. ఆయన మా సోదరుడు. మేము సహజంగా ఎవరికి నమస్కారం చెయ్యం. కానీ నేను ఆయనకి నమస్కారం చేసి నన్ను కనిపెట్టి ఉండమని ప్రార్థిస్తున్నాను అంటాడు. అంటే అర్థం యోగీశ్వరుడే. ఇంకొక డౌట్ లేదు. అదేవిధంగా గజానన్ మహారాజ్ గురించి, అక్కలకాట స్వామి నుంచి అంటే ఎవరెవరైతే ఆ స్థాయిలో ఉన్నారో, ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు అప్పుడు కదా చెప్పాల్సింది. ఉదాహరణకి ఒక బాగా పాడగలుగుతున్న వారి గురించి ఇంకా అదే స్థాయిలో పాడగలిగిన వాళ్ళు వచ్చి నువ్వు చాలా బాగా పాడావంటే తృప్తిగా ఉంటది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు బాగా పాడతారు. నేను బాగా పాడతాను. వాళ్ళు నన్ను మెచ్చుకున్నారంటే అద్భుతంగా ఉంటది. అసలు ఏమీ పాట రాని వాళ్ళు వచ్చి పొగిడితే ఏం పెద్ద ఉంటది? అదేముండదు. అదేం పెద్ద అనిపించదు. కాబట్టి నువ్వు ఒక పాట పాడినప్పుడు ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం వచ్చి నీ భుజం మీద చేయేసి ఎంత బాగా పాడావమ్మా అంటే ఎక్కడ లేని ఆనందం. ఎందుకంటే వాళ్ళు ఆ స్థాయిలో ఉన్న వాళ్ళే నిన్ను మెచ్చుకున్నారు గదా! అంటాం గదా! కాబట్టి యోగీశ్వరుడు అంటే అనేక మంది యోగులు ఉన్నటువంటి భారతదేశంలో, యోగులకే నిలయమైనటువంటి భారతదేశంలో ఈయనొక మకుటం, ఈయనొక కలికితురాయి అని చెప్పగలిగిన వారు షిరిడీ సాయినాథుడు. ఆ తర్వాత మనం బ బ వారు పరబ్రహ్మ స్వరూపులనియు అప్పటికే ఉందది. ఇప్పుడు నువ్వు చెప్పేదేంటి? ఆయన పరబ్రహ్మ స్వరూపమా కాదని ఇప్పుడు మనం సర్టిఫై చేయాల్సిన పనేంటి? 1916లోనే ఉన్నదిది. 1916లో ఆయన పరబ్రహ్మ స్వరూపుడన్నటువంటిది ప్రచారం అయింది. అది గదా వాళ్ళు చెప్తున్నది ఇక్కడ. ప్రచారం చెప్తున్నారాడ. పరబ్రహ్మ స్వరూపులనియు. అంటే మనం ఎప్పుడైతే బాబా వారిని స్తుతించేటప్పుడు ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్‌కి జై అన్నామో, అక్కడే పరబ్రహ్మ తత్వాన్ని ఒప్పుకున్నాం మనం. ఎప్పుడైతే ఓం అన్నామో, ఓం అంటే శబ్దం. శబ్దమే తొలి పరబ్రహ్మం. శబ్దమే బ్రహ్మం. ఇంకొకటి లేదు. ఈ మధ్య నాసా వాళ్ళు గూడా ఆ శూన్యంలో రికార్డ్ చేస్తే ఓంకారం వచ్చిందని మనం విన్నాం. ఓంకారం అనే శబ్దం ఆ శూన్యంలో ఉంది. ఓంకారం వస్తూ ఉంది. వాళ్ళు రికార్డ్ చేసి ఆశ్చర్యపోయారట. భారతీయులు పాటించేటువంటి ఓంకార ధ్వని ఇక్కడ వస్తుందని వాళ్ళేదో రిలీజ్ గూడా చేసినారని జెప్పి అన్నారు. దాన్ని పూర్తిగా నేను చదవలేదు. కాబట్టి ఓం అనంగానే అర్థమైపోయింది. ఈయన శబ్ద బ్రహ్మ. ఓం శ్రీ, శ్రీ అనంగానే ఆయన ఎక్కడికో వెళ్ళిపోయాడు. శ్రీ అంటే ఆ సకల ఐశ్వర్యం ఎవరికైతే ఆధీనంలో ఉంటుందో ఆయన శ్రీ అని పెడతాం. సకల ఐశ్వర్యాలు ఆయనవే. ఓం శ్రీ సచ్చిదానందం. అసలు ఆనందాన్ని ఇవ్వగలిగిన వాడు ఒక్క యోగీశ్వరుడు తప్ప ఇంకొకరు కాదు. వాస్తవానికి నీకు కష్టాలుంటే నీ రాతలో కష్టాలిస్తాడు. నీ రాతలో సుఖాలుంటే సుఖాలిస్తాడు. కానీ ఒక సద్గురువు మాత్రమే కష్టాలని పోగొట్టి సుఖాలని నువ్వు అనుభవించేలాగా సచ్చిదానంద స్థితికి నిన్ను తీసుకెళ్ళగలిగిన వాడు గురువు ఒక్కటే. గురువుకొక్కరికే సాధ్యం సచ్చిదానందాన్ని ప్రసాదించేటువంటి శక్తి గురువుకు మాత్రమే ఉంది. ఇంకెవ్వరికీ లేదు. ఏ స్వరూపానికి కూడా లేదు. ఎందుకు అంటే మనలో జన్మలుగా పేరుకుపోయినటువంటి అజ్ఞానాన్ని తొలగించగలిగేది గురుబోధ మాత్రమే.
ఇంకేది కూడా పోగొట్టలేదు. ఆ గురు బోధ ఏం చేస్తుంది? మొట్టమొదట నీలో ఉన్న అజ్ఞానాన్ని తెలుసుకునేలాగా చేస్తుంది. ఆ అజ్ఞానం పోవడం ద్వారా నీ కర్మ ఫలితాన్ని యొక్క స్థాయి తగ్గి నువ్వు గత రాబోయే జన్మల్లోనైనా అద్భుతంగా జీవించేలాగా చేస్తుంది. కాబట్టి ఆయన పరబ్రహ్మ స్వరూపం తప్ప ఇంకొకటి లేదు. ఇంకొక విషయం కూడా ఏంటంటే ప్రశాంతులనియు ప్రశాంతులనియు అసలు ప్రశాంతత ఇంతకుముందు కూడా చెప్పినట్టు గుర్తు నేను. ఒక వ్యక్తికి ప్రశాంతత అన్నది ఎప్పుడొస్తుంది అంటే, ఎప్పుడైతే ఆ సుఖ దుఃఖాలని సమభావంతో చూడగలరో, స్థితప్రజ్ఞత రాగలదో, ఆ స్థితప్రజ్ఞత వచ్చిన వారికి మాత్రమే సాధ్యమైనటువంటి లక్షణం ప్రశాంతత. వారిని కష్టాలు కుంగదీయలేవు. వారిని సుఖాలు పొంగిపోయేలాగా చేయలేవు. అప్పుడు మాత్రమే కలిగే భావన ప్రశాంతత. అవి 2 లేనప్పుడు ప్రతినిత్యం అలజడే. ప్రతినిత్యం ఆందోళనే. ప్రతి సందర్భంలో మనశ్శాంతి పోవడమే మనోచాంచల్యమే. కాబట్టి బాబా వారు వాటికి అతీతులు కాకుండా ఉన్నట్లయితే గనక, ఈరోజు ఆయనకు అలాంటి వైభవం వచ్చే అవకాశమే లేదు. ఆయనకి ఆ వైభవం వచ్చింది అంటే గన మనం మానవ మాతృలుగా ఏదైతే సాధించలేమో అది ఆయన సాధించారు. మనం సాధించలేం. ప్రశాంతతని సాధించడం అంత సులభమేం గాదు. నేను ప్రశాంతంగా ఉన్నాను అని నువ్వెప్పుడైతే నిర్ణయించుకుంటావో, మరుక్షణంలో వచ్చి నెత్తిన పడుతుంది ఏదో తుఫాను. అదో పరీక్షలాగా పడుతుంది. వెంటనే నీ మనసు కదిలిపోతుంది. అందువల్ల ఆయన ప్రశాంతతకు మారుపేరు. ఎవరైతే ప్రశాంతంగా ఉండగలరో వారు మాత్రమే ప్రశాంతతనివ్వగలరు. వేరే వాళ్ళు ఇచ్చే అవకాశం లేదు. తర్వాత ఉదార స్వభావులు అన్నది వాళ్ళకి సంబంధించిన వారికి ఇచ్చేటువంటి దక్షిణ, వారికి ఇచ్చేటువంటి తాంబూలానికి సంబంధించినటువంటి విషయం అది. కాబట్టి భక్తులకు ప్రతిరోజు ద్రవ్యము పంచిపెట్టెదరనియు ఇది వారికి బాగా అట్రాక్ట్ అయింది. అవన్నీ లక్షణాలు విని వారు బాబా దగ్గరకొచ్చారు. అంటే బాబా దర్శించుకున్నందువల్ల వాళ్ళకి వ్యక్తిగత ప్రయోజనము ఉంది, పారమార్థిక ప్రయోజనం ఉంది. 2 ఉన్నాయి. వ్యక్తిగత ప్రయోజనాన్ని ఆశించే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఆ నలుగురిలో. పారమార్థిక ప్రయోజనాన్ని ఆశించే వాళ్ళు కూడా ఉన్నారు. లేదంటే కాశీయాత్ర బయలుదేరరు గదా! కాశీయాత్రకు పోతున్నారంటేనే వాళ్ళు పారమార్థికంగా ఆధ్యాత్మిక చింతన చేసే వాళ్ళని అర్థం. కాబట్టి 2 రకాల మనస్తత్వాలున్నాయి ఆ గ్రూపులో. వాళ్ళందరూ బాబా బాబా యొక్క కీర్తిని విని వచ్చారు. తర్వాత ఇందులో ఇంకొక గమ్మత్తేంటంటే, బాబా వారు ప్రతిరోజు దక్షిణ రూపంగా చాలా డబ్బులు వసూలు జేసి, చాలా అంటే అప్పట్లో ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ మనం చెప్తున్నాం గానీ రూ. 2, రూ. 10, రూ. 20 అది వేలతో సమానం అప్పట్లో. వేల రూపాయలతో సమానం. అంటే ఇప్పుడు అసలు ఊహించడానికి కూడా ఉండదు. అంత అంత వేరియేషన్ ఉంటది. నాకు బాగా గుర్తు. నేను 7థ్ క్లాస్‌లో ఉన్నప్పుడు శ్రీనివాసులు సార్ ఒకాయన ఉండేవాడు మ్యాథమెటిక్స్ సార్. శ్రీనివాసులు ఆయన పేరు. నేను ఆయన దగ్గర ట్యూషన్‌కి వెళ్ళేవాళ్ళం మేమందరం. ఏడో తరగతికి మా ఊర్లోనే. అయితే ఆయన అప్పుడప్పుడు ఒక మాట చెప్పేవాడు. జీవితంలో మర్చిపోలేం. ఆ మాటేంటంటే, "అరేయ్! మీరు ఎదిగేసరికి అరటిపండు రూపాయి అమ్ముతదిరా" అనేవాడు. మేము పగలబడి నవ్వేవాళ్ళం. పగలబడి నవ్వి కిండల్ చేసేవాళ్ళం ఆయన్ని. నేను కిండల్ చేసేవాళ్ళలో నేను ప్రథముడిని. నేను చాలా ఇష్టం నాకు ఎవరినన్నా కిండల్ చేయాలంటే. భలే తమాషాగా కిండల్ చేసేవాళ్ళం. నేను ఆయనకి మారు పేర్లు పెట్టి, ఈయన అతి రూపాయి అమ్ముతదంట అరటిపండు. ఎక్కడైనా ఉందా ఈ విడ్డూరం. అప్పుడెంత 10 పైసలో, 5 పైసలో ఉండేది. మరి మారింది కదా! కానీ అప్పుడు మేము అలా కిండల్ చేస్తే, ఇప్పుడు ఆయన ఎవరెవరికి ఎంత ఇస్తున్నాడో చూడండి. భక్త కొండాజీ కూతురు 3 ఏండ్ల ఆమనికి అని అంటారు మనవాళ్ళు. అది అమానికి అని ఉంది చదవండి. మనం ఆమని అనేసుకుంటా ఉంటాం. భక్త కొండాజీ కూతురు మీకు ఆమని ఉందా? అమాని ఉందా? అమానీ సార్. అమాని. ఆమని గాదు. మళ్ళా రెండోసారి కూడా వస్తది చూడు అదే పేరు. అదే పేరు. రెండో కింద కూడా అమాని తల్లికి. అమాని తల్లికి అని ఉంది. 2 సార్లు అమాని ఉంది. మీరు పెద్ద సచ్చరిత్రలో ఏముందో నరేష్ రేపు చూసి చెప్పెట్టు నాకు. సరే సార్. మనమ్మ గారి సచ్చరిత్రలో ఏముందో చూడు. నా కాడ కూడా ఉంది నువ్వు చూడు. అమాని ఉందా? ఆమని ఉందా? ఇక్కడ ఎక్కువ మంది ఆమని అంటుంటారు. సరే. ఆమెకు రూపాయి. 3 ఏండ్ల అమాని.
ఆమెకి రూ. 1. రూ. 2 నుంచి రూ. 5 వరకు కొందరికి, జమాలికి రూ. 6 అమాని తల్లికి, నేను అమాని అని అంటున్నా, అది ఆమనైతే గాని మనం సరిదిద్దుకుందాం మనం. తర్వాత తల్లికి రూ. 10 మొదలుకొని రూ. 20 వరకు. కొందరు భక్తులకు రూ. 50. రూ. 50 ఎవరు? మనకు తెలుసు. ఎవరో? ఎవరు తాత్య రూ. 50 తీసుకునేది? ఆ? తాత్య తాత్య. బడే బాబా. బడే బాబు. బడే బాబా. బడే బాబా రూ. 50 బ్యాచ్. ఆయన కరెక్ట్. రూ. 50 అంటే సామాన్యం కాదు. 5,000 50,000 ఉంటది అప్పట్లో అంత. చాలా పెద్ద అమౌంట్ అది. అయితే ఒక ప్రశ్న ఏంటంటే, ఇంతకు ముందు కూడా ఈ ప్రశ్న వేశాను నేను. మీరు కూడా ఆలోచించండి. బాబా వారు దక్షిణ రూపంగా తీసుకునే మొత్తాన్ని ఆయన సాయంత్రానికి ఎవరికి వాళ్ళకి ఇచ్చేసేవాడు. పంచేసేవాడు. ఆయన దగ్గర ఏమి ఉంచుకునేవాడు కాదు. ఏమీ ఉంచుకునేవాడు కాదు. ఆడవరకు సంతోషం. బాబాకి ధనాపేక్ష లేదు. ఆయన ఫకీర్, నాకెందుకు డబ్బులు? ఈ మసీదు మాతకి ఎవరు బాకీ ఉంటారో వాళ్ళ దగ్గర తీసుకుంటాను అని అంటే, అప్పుడు మసీదు మాతకి బాకీ ఉన్న వాళ్ళ దగ్గరనే వసూలు చేస్తాడని స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు కదా! అలా వసూలు చేసిన వాళ్ళల్లో భగవంతుడికి బాకీ, మసీదు మాత కంటే భగవంతుడికి బాకీ. భగవంతుడికి బాకీ ఉన్న వాళ్ళ దగ్గర బాబా వారు బలవంతంగా వసూలు చేసేవాడు. ఆ విధంగా ఎక్కువ బాకీ పడింది ఎవరంటే నానాసాహెబ్ చంద్రకర్. ఆయన దాచిపెట్టుకున్న డబ్బులు కూడా లాగేసేవాడు. ఆయన చాలా సందర్భాల్లో చెప్పాడు. నేనేదైనా రూ. 100 అంటే చాలా ఎక్కువ. ఆయన ఆ కోపర్‌గాంలో దాచిపెట్టుకొని వచ్చేవాడు. ఈయన మొత్తం లాగేసేవాడు. మొత్తం లాగిన తర్వాత మళ్ళా తెప్పించుకునేవాడు అక్కడి నుంచి. ఆ తెప్పించుకున్నది కూడా తీసేసుకునేవాడు. ఆ విధంగా దక్షిణ రూపంలో ఆయన త్యాగాన్ని అలవాటు చేయాలనుకున్నాడో, లేదా వాళ్ళు భగవంతుడికి ఉన్నటువంటి బాకీని రద్దు చేయాలనుకున్నాడో, లేదా వాళ్ళకి ఏం చేయాలనుకున్నాడో తెలీదు గానీ, కొంతమంది మాత్రమే బాకీ పడతారనేది మాత్రం ఇక్కడ అర్థమవుతుంది. ఆ బాకీ పడినోళ్ళందరూ బాబాకి దగ్గర బంధువులు, దగ్గర ఆత్మీయులు కావాలంటే చూడండి. ఆత్మీయుల దగ్గర ఎక్కువ తీసుకున్నాడు. దూరం నుంచి వచ్చే వాళ్ళ దగ్గర అంత ఎక్కువ అమౌంట్ తీసుకున్నట్టు లేదు. సచ్చరిత్రలో ఉన్న ప్రమాణాన్ని బట్టి చూస్తే, ఆయనకి ఎవరైతే దగ్గర భక్తులో, బాగా ఆత్మీయ భక్తులో వాళ్ళ దగ్గర మొత్తం లాగేవాడు. అందుకని ఆధ్యాత్మికతలో అంటారు. భగవంతుడు నీకు అనుగ్రహం ఇవ్వదలుచుకుంటే ముందు నీ దగ్గర ఉన్నది మొత్తం లాగేస్తాడు అనేది శాస్త్రపరంగా చెప్పేటువంటి ఒక అంశం. అంటే డబ్బు ఉండనీడు. డబ్బు మొత్తం లాగేసి నిన్ను బికారం చేసి, దాని మీద వ్యామోహం లేకుండా చేసి, నిన్ను ఆధ్యాత్మిక మార్గంలో తీసుకెళ్ళాలనేది కొంతమంది. ఈయన కొంతమందికి ఏం చేస్తున్నాడు? బంగారంగా ఇస్తున్నాడు డబ్బులు. ఇప్పుడు కూడా ఇస్తున్నాడు. అప్పుడేంటి మసీదులో? మసీదులో ఇవ్వడం ఏంటి? ఇప్పుడు కూడా ఎంతో మందికి డబ్బులు ఇస్తూ ఉన్నాడు, ఇస్తూ ఉన్నాడు, ఇస్తూ ఉన్నాడు. కొంతమంది అడిగినా ఇవ్వడం లే. ఈయనకి ఎందుకు ఇవ్వడం లేదో తెలీదు. వాళ్ళకి ఎందుకు ఇస్తున్నాడో తెలీదు. ఇది ఆధ్యాత్మిక లెక్కలు. మనకు సంబంధం లేదు. అయితే మనకు స్థవన మందిర్‌లో గూడా ఒక అద్భుతమైన పాయింట్ ఉంది. అదేంటంటే, స్థవన మందిర్‌లో ఉన్నది, బాబా ఎవరికి భక్తి అవసరం? ఎవరికైతే పాపకర్మలు మిగిలుంటాయో వాళ్ళకి భక్తి అవసరం. ఎవరికి గంగలో మునక అవసరం? ఎవరికైతే మురికి బట్టుంటుందో వాళ్ళకి మునక అవసరం. మురికి పట్టిన బట్టలకి అవసరం గానీ, ఇస్త్రీ చేసిన బట్టలకెందుకు? ఇస్త్రీ చేసి పెట్టెలో భద్రంగా ఉంచినటువంటి బట్టలకి గంగా స్నానం ఏం ఉపయోగపడుతుంది? కాబట్టి గంగలో ఎవరు మునగాలి అంటే పాపం చేసిన వాళ్ళు మునగాలి. పాపం చేసిన వాళ్ళు మునిగి ఆ పాపాన్ని పరిహారం చేసుకోవాలి. ఇది గదా సూత్రం. ఇది కదా! ఇప్పుడు బాబా గుడికెళ్ళేవాళ్ళెవరు? బాబా సేవ చేసేవాళ్ళెవరు? బాబా భజన చేసేవాళ్ళెవరు? పుణ్యాత్ములా? పాపాత్ములా? ఆ సూత్రాన్ని ఇక్కడ అప్లై చేయండి. ఆ సూత్రాన్ని అప్లై చేస్తే పుణ్యాత్ములు గుడికి పోవాల్సిన పని లేదు. పాపాత్ములు మనమే తిరగాలి గుడి చుట్టూ. వాళ్ళకేం అవసరం? వాళ్ళు ఇస్త్రీ చేసిన బట్టలు. కొంతమంది అంటారు, మా ఆయనకి భక్తే లేదండి. ఆయన గుడికే రాడు. అంటే ఆయనకేం అవసరం? ఆయన పుణ్యాత్ముడు. ఇస్త్రీ చేసిన బట్ట. ఆయన ఇంట్లో ఉంటాడు. ఆయన సోఫాలో కూర్చొని టీవీ చూసుకుంటూ ఉంటాడు. నువ్వు పాపం చేసినావు కాబట్టి నువ్వు తిరుగు. నువ్వు తిరుగుతూ ఉండు బాబా చుట్టూ అని అనాలనిపిస్తది. ఆ సిద్ధాంతాన్ని మనం విన్నట్లయితే అది వాస్తవం. నేను తమాషాకే అంటున్నా. వాస్తవానికి కూడా మనం భక్తితో ఉన్నందువల్ల పొందే ప్రయోజనం ఏంటి అంటే, పిల్లయ్యకి చెప్పాడు గదా! పిల్లయ్యకి చెప్పినటువంటి సూత్రం. బాబా ఈ బాధని నేను భరించలేకపోతున్నాను. ఈ బాధని 10 జన్మలకి సర్దుబాటు చేయండి అనంటే ఆయన అన్నాడు గదా! ఏమని? "నీకేం కర్మరా?
ఆ 10 జన్మల ఆ రాశిని 10 రోజుల్లో తీసి పడేస్తాను. మరి 10 రోజుల్లో తీసి పడేస్తానన్నాడు కదా! ఎలా తీసేసాడు? 10 రోజుల్లో ఎలా తీసేసాడు? చెప్పండి. 10 కాకి రోజుల్లో తీస్తారు. పుండుల్ని ఆ? ఆ? పుండు అదే కాకి రూపంలో వచ్చి పొడుస్తుంది కదా అన్నయ్య. పొడుస్తుంది. అంటే 10 రోజులలో 10 జన్మలలో అనుభవించవలసిన నొప్పిని 10 నిమిషాల్లో తీసి పడేయడం అంటే అర్థం ఏంటంటే, ఆ నొప్పిని ఒకేసారి అనుభవించేలాగా చేయడం. ఇది మనకు అర్థమైన సూత్రం. అక్కడి వరకు అర్థమైన సూత్రం. ఇక్కడ బాబా భక్తులకి ఎందుకు కష్టాలొస్తాయి? బాబా భక్తులకి ఎందుకు పరీక్షలొస్తాయి? బాబా భక్తులకే ఎందుకు ఇబ్బందులొచ్చినట్టు అనిపిస్తాయి అంటే, నీ మీద ప్రయోగాలు జరుగుతా ఉన్నాయి. నీ మీద ప్రయోగాలు జరుగుతా ఉన్నాయి. ఇంకా నేను వచ్చే జన్మని అన్నగాని, వచ్చే జన్మ అనే పదం నేను వాడను గాని ఆ! ఆమని అనుందా? పెద్ద చరిత్రలో ఆమని ఉందంట. ఇప్పుడే వచ్చేసింది రిజల్ట్. కాబట్టి అమాని గాదు ఆమనే. ఆమనికి ఫిక్స్ అవుదాం. సరే. ఇప్పుడు ఈ మధ్యలో డిస్టర్బ్ చేసింది. నువ్వు ఎక్కడున్నా నేను? అదే ఎక్కడున్నా? అన్నయ్య. పిళ్ళై ఆ! 10 జన్మల్లో పెళ్ళయ్యేది. అంటే నేను ఫుల్ కాన్సంట్రేషన్‌లో ఉంటాను. ఒక్కసారి అది మిస్ అయిందంటే మళ్ళీ పక్కకెళ్ళిపోతుంది. ఎవరు మాట్లాడినా అలానే ఉంటుంది. దయచేసి ఎవరు మాట్లాడొద్దు. ఆమెకు గూడా చెప్తున్నా. మా మిసెస్‌కి గూడా. అలా అదే కాళ్ళు తొక్కుతాడు కదా ఆయన, పిల్లి కాళ్ళు ఓకే. ఓకే. తొక్కుతాడు. అంటే అర్థం ఏంటంటే, మనకు ఆ విధమైన వస్తున్నాయి సింప్టమ్స్ అంటే, ఎక్కువ కష్టాలొస్తున్నాయంటే అర్థం ఏంటి అంటే, మన మీద బాబా వారి దృష్టి పడింది. వచ్చే జన్మ గురించి నేను మాట్లాడను గానీ, ఈ జన్మలో ఇంక రాబోయేటువంటి కాలంలో ఒకవేళ నీకున్నటువంటి సంచిత కర్మలలో బలమైనటువంటిదేదైనా ప్రారబ్ధ కర్మ వచ్చే అవకాశం ఉంటే, దానిని ఇప్పుడు ఈ కష్టాలు అనుభవించడం ద్వారా ఆయన మాఫీ చేస్తాడనేటువంటిది నా బలమైన నమ్మకం. నా విశ్వాసం అది. నీ మీద నీకు కష్టాలు వస్తున్నాయంటే అర్థం ఏంటంటే, రాబోయే కష్టానికి ఇప్పుడే బాబా వారు నీ దగ్గర పరిహారం తీసుకుంటూ ఉన్నారు. ఇంకా రాబోయే ప్రారబ్ధాన్ని ఆయన పూర్తిగా తీసేస్తాడని నేను నమ్ముతాను. అంటే అర్థం ఏంటి అంటే, ఈరోజు నువ్వు అనుభవించేటువంటి కష్టాలు, రేపు అనుభవించవలసినటువంటి కష్టాలకి జమ. ఈరోజు నువ్వు అనుభవించేటువంటి పెయిన్ ఏదైతే ఉందో, అనుభవించవలసినటువంటి పెయిన్‌కి జమ. ఇది నాకు అర్థమైంది. నేను బాబా విషయంలో నమ్మేటువంటి ఒక సిద్ధాంతం. కాబట్టి ఈ కష్టాలని భరించడానికి నేను సహనంతో ఉన్నట్లయితే గనక, నేను భరించగలిగితే గనక, బాబా వారు నా భవిష్యత్తులో విడుదల కాబోయేటువంటి ప్రారబ్ధాన్ని ఆయన త్రుటిలో తప్పించగలడు. ఎందుకంటే నేను అనుభవించేశాను కాబట్టి. మనకు అయ్యప్ప స్వామి చరిత్రలో ఒక తమాషా కథుంది. అదేంటంటే, నేను వీళ్ళని పట్టి ఉంచాలి అన్నప్పుడు శనీశ్వరుడితో ఒప్పందం జరుగుతుందట. నువ్వు నా భక్తుల్ని మాత్రం పట్టుకోవద్దు. ఎందుకంటే, నా భక్తులు నువ్వు పట్టినందువల్ల ఏ ఇబ్బందులైతే పడతారో, వాటిని 41 రోజుల్లో అనుభవిస్తారు అనేది అగ్రీమెంట్ అట. అది మనకు ఆ చరిత్రలో ఉంటుంది. అంటే 7 ఏళ్ళు శని పడితే, ఆ వ్యక్తి ఎన్ని కష్టాలు అనుభవిస్తాడో, భూతల శయనం, పాదరక్షలు లేకుండా, ఒంటిపూట భోజనం, ఏమాత్రం పట్టించుకోకుండా, శిరస్నానం, అంటే జుట్టు కూడా పట్టించుకోకుండా, అంటే ఒక శనీశ్వరుడు పడితే ఏ విధంగా ఉంటాడో, ఆ విధంగా నేనుంటాను. 41 రోజులు దీక్ష చేస్తాను. కాబట్టి ఇక నన్ను విడిచిపెట్టు. నా భక్తుల జోలికి రావద్దు. ఎందుకంటే వాళ్ళు అనుభవిస్తున్నారు ఆల్రెడీ. కాబట్టి వాళ్ళు అనుభవిస్తున్నారు కాబట్టి వాళ్ళ దగ్గరికి రావద్దనేది అగ్రీమెంట్ అని అంటారు. అది ఊరికే సిద్ధాంతం చెప్తున్నా. నాకనిపిస్తది బాబా వారు కూడా ఆ విధంగా ఎవరికైతే ట్రైనింగ్ ఇస్తాడో భవిష్యత్తులో నీకు ఏ కష్టాలు ఉండవు అనేది నా విశ్వాసం. నువ్విప్పుడు అనుభవించగలిగితే గనక. బాగా గమనించండి. జీవితంలో కూడా ఎలా ఉంటదంటే, ఎవరైతే ఒక దశలో కష్టాలు అనుభవిస్తారో, వారు మరొక దశలో సుఖాలు అనుభవిస్తారు. ఖచ్చితంగా. ఈరోజు ఒక అధికారిగా, లేదా ఒక కలెక్టర్‌గా, లేదా ఒక డాక్టర్‌గా వారు ఈరోజు పొందేటువంటి ఆ సౌభాగ్యం వెనక, వాళ్ళు కొన్ని సంవత్సరాలు కష్టపడ్డారు. ఆ కొన్ని సంవత్సరాలు వాళ్ళు కొన్ని త్యాగాలు చేశారు. ఆ కొన్ని సంవత్సరాలు వారితో పాటు ఎవరైతే చదువుకుంటూ ఉన్నారో, వారు ఈ సౌఖ్యాలను అనుభవిస్తూ ఉన్నప్పుడు, వీరు మాత్రం ఆ సౌఖ్యాలకి దూరంగా చదువుకున్నారు.
అంటే అర్థం ఏంటి? ఆ రోజు వారు అనుభవించవలసినటువంటి ఆ సుఖాన్ని పోస్ట్ పోన్ చేశారు. మీ సింపుల్ లాజిక్ ఇది. వాళ్ళు చదువుకున్నారు. మిగతా వాళ్ళు ఎంజాయ్ చేశారు. ఎన్నెన్నో జోక్స్ చేసుకున్నారు, సినిమాలకెళ్లారు, క్రికెట్ చూశారు, ఏమేమో చేశారు. కానీ వీళ్ళు దాన్ని పోస్ట్ పోన్ చేశారు. దానివల్ల ఏమైంది? ఈరోజు వీళ్ళ జీవితంలో స్థిరపడ్డారు. వీళ్ళు బ్రహ్మాండంగా జీవిస్తూ ఉన్నారు. ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నారు. ఉత్తమమైనటువంటి జీవన ప్రమాణాలతో జీవిస్తున్నారు. దట్ మీన్స్ దాని అర్థం ఏంటంటే, వాళ్ళు ఒకప్పుడు చేసినటువంటి త్యాగం ఇప్పుడు వీరికి కలిసొస్తుంది. జీవితంలో ఎప్పుడు ఇలానే ఉంటుంది. ఇప్పుడు గనక ఈ దశలో నువ్వు కష్టాలు పడుతున్నావు అంటే, రాబోయే దశలో ఖచ్చితంగా నీకు సౌఖ్యాలే వెంటబడతాయి. ఇది ఇది ఖచ్చితమైనటువంటి సూత్రం. దీంట్లో మార్పే ఉండదు. దీంట్లో మార్పొచ్చే అవకాశమే ఉండదు. అందువల్ల బాబావారు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని, ఆ త్యాగ బుద్ధిని అలవాటు చేసి, వాళ్ళకి ఎంతో అద్భుతమైనటువంటి స్థాయిని ఇచ్చుంటాడు. మనకది వాళ్ళ చరిత్రలోకి వెళ్ళినప్పుడు తెలుస్తుంది. వాళ్ళ చరిత్రలోకి వెళ్ళినప్పుడు తెలుస్తుంది. ఒక సినిమా యాక్టర్ కూడా అట్లా, ఆయన పేరు నాకు గుర్తు రావడంలే. ఆయన బాబా దగ్గరకొచ్చి కొంత ధనాన్ని నేనిచ్చాను. ఆ తర్వాత నుంచి నేను ఆ ధనానికి ఎప్పుడూ కూడా వెనకాడలేదు. ఎప్పుడు తిరిగి చూసుకోలేదని, ఆయన పేరు బోడోమస్ ఏదో యాక్టర్ పేరు నాకు గణపతిరావు గుర్తులేదు. బోడస్. 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 ఆ బోడస్ గణపతిరావు అనేటువంటి బోడస్. గణపతిరావు బోడస్ అనేటువంటి ఒక సినిమా యాక్టర్. ఆయన ఆయన చెప్పిన స్టేట్మెంట్ కూడా నేనిచ్చాను. కాబట్టి నాకు మళ్ళా తిరిగొచ్చింది. అందువల్లనే బాబావారు స్పష్టంగా చెప్తారు. నువ్వు ఇచ్చేటువంటి దక్షిణ, నువ్విచ్చేటువంటి దానం విత్తనాలు నాటుకోవడం వంటిది. ఆ తర్వాత పెరిగిన పంటను కోసుకుంటావు. ఇప్పుడు విత్తనాలు నాటుతావు. విత్తనాలు నాటుతావు. తర్వాత పెరిగిన పంటను కోసుకుంటావు. ఇప్పుడు దక్షిణ రూపంగా ఆయన వసూలు చేశాడు. వసూలు చేశాడు. తర్వాత అంతకు 10 రెట్లు ఇవ్వాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. వీళ్ళు తీసుకున్నారు. ఇలా తీసుకున్న వాళ్ళు ఎందుకు తీసుకున్నారు? వీళ్ళకి భగవంతుడు బాకీ ఉన్నాడు. వాళ్ళకు భగవంతుడికి బాకీ ఉన్నారు. వాళ్ళు భగవంతుడికి బాకీ ఉన్నారు. వీళ్ళకి భగవంతుడు బాకీ ఉన్నాడు. కాబట్టి ఇస్తున్నారు. ఇది అద్భుతమైన సిద్ధాంతం కదా ఇది. ఎంత అద్భుతమైన సిద్ధాంతం. కాబట్టి నీకు వచ్చింది అంటే, నీకు బాకీ ఉంటే వచ్చేస్తది అంతే. ఉన్నట్టుండి కలిసొచ్చిందంటే ఉంది. నీ ప్రారబ్ధంలో ఉంది. ఆ ప్రారబ్ధంలో ఉన్నప్పుడు నీది నీకంటూ రావాల్సిందే. నీది నీకంటూ రావాల్సిందే. అందువల్లే అంటారు గదా! నీకు రావాల్సింది ఎటూ వస్తుంది. నీ దగ్గర పోవాల్సింది నువ్వు కావాలన్నా ఉండదు. అది ఎటూ ఎళ్తుంది. నీ దగ్గర ఎళ్ళాల్సింది ఎళ్తుంది. రావాల్సింది వస్తుంది. దీంట్లో ఎలాంటి మార్పు ఉండదు. ఇది దక్షిణ విషయంలో. ఇదంతయు విని సమాజము షిరిడీకి వచ్చి అచట ఆగి మంచి భజన చేసెను. మంచి భజన. బాబావారు ఆయన సంగీత ప్రియుడు. ఆయనే పాట పాడేవారు గదా! గజ్జెగట్టి ఆడేవారు గదా! ఆ! కాబట్టి ఆయన సంగీత ప్రియుడు. పాటలంటే ఆయనకిష్టం. భజన అంటే ఇష్టం. అందువల్లనే మనం ఈ ఒక అరగంట సమయాన్ని గూడా ఎందుకు కేటాయిస్తామంటే, మనం సత్సంగంలోకి, ఆన్‌లైన్ సత్సంగంలోకొచ్చి ఒక మంచి పాటలు ఒక 4, 5 విన్నామనుకోండి, మన మైండ్ ప్రిపేర్ అయిపోతుంది. సత్సంగానికి ప్రిపేర్ అయిపోతుంది. ఉన్నట్టుండి సత్సంగానికి వెళ్తే అది అలానే ఉంటుంది. అలా కాకుండా మనం కాసేపు భజన చేసి, కాసేపు పాటలు పాడి ఆయనలోకి మనం ప్రవేశించడం. అంటే క్షేత్రాన్ని సిద్ధం చేయడం అంటారు దాన్ని. క్షేత్రాన్ని సిద్ధం చేయడం. అలా చేయాల్సిందే. భజనతోనే ప్రారంభించాలి. కాబట్టి బాబా వారు సంగీత ప్రియుడు. ఆయన సంకీర్తన ప్రియుడు. ఆయనకి పాటలంటే ఇష్టం. అందుకనే పాటలు పాడేవాళ్ళు ఆయన 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 అనుగ్రహాన్ని పొందాలనే ఉద్దేశంతో వాళ్ళు చేసేటువంటి పనుల్లో గూడా పాటలు మమేకం చేసుకొని పాడేవాడు. షిరిడీలో స్త్రీలు పాటలు పాడుతూ పనులు చేసేవాళ్ళంటే పాటలంటే ఆయనకిష్టం. కాబట్టి అదొకటి. తర్వాత వాళ్ళ గురించి చెప్తున్నాడు. వాళ్ళ క్యారెక్టర్‌ల గురించి చెప్తున్నాడు. కానీ వాళ్ళు మంచి భజన చేసిరి, మంచి పాటలు పాడిరి. ఆడ వరకు ఓకే. ఇప్పుడు క్యారెక్టరైజేషన్‌కొచ్చారు. వాళ్ళల్లో ఎవరు ఎలాంటి వాళ్ళు. కానీ లోలోన ఇక్కడ కానీ గుర్తుపెట్టుకోండి. అండర్‌లైన్ చేసి పెట్టుకోండి. అండర్‌లైన్ చేసుకొని ఒక రౌండ్ పెట్టుకోండి దానికి. కానీ ఇదొక అద్భుతమైన పదం. కానీ జీవితంలో మనల్ని డిఫైన్ చేసేది, నిర్వచించేది ఈ కానీ అనే పదం. ఈ కానీ అనే పదం ఎంత అద్భుతమైన పదం అంటే, ఆమె అద్భుతంగా పాటలు పాడుతుందండి. కానీ అంటాం. అక్కడ డేంజర్ మొదలైందన్నమాట. నీ క్యారెక్టర్ మొదలైంది. కానీ అంటే అయిపోయింది. నీకేదో ముద్ర, స్టాంప్ ఏస్తున్నారు. ఆయన అద్భుతమైన డాక్టరు. కానీ డబ్బు మనిషి.
ఆమె బాగా పాడుతుంది. కానీ అహంకారం ఎక్కువ. ఆయన భలే మాట్లాడతాడు గానీ, ఎప్పుడు ఏది మాట్లాడాలో తెలీదు. ఆమె ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది. కానీ కోపమొచ్చిందనుకో మనిషి కాదు. ఈ కానీ అనే పదం మనకు గూడా ఉంటుంది. మనకు వేరే వాళ్ళిస్తారు ఈ సర్టిఫికేట్. మనకు మనం తెలీదది. మనకు తెలీదు. ఈ మధ్యనే ఒకాయనన్నాడు. కర్లపూడి కృష్ణ అంటే ఏది క్రిటిసైజానికి మారిపోయారు గదా! అన్నాడు. ఇదేం దుంపదెగ. నాకంత పెద్ద పేరిచ్చినావు. క్రిటిసైజ్ కర్లపూడి కృష్ణ ఎక్కడుంటే క్రిటిసైజం ఆడుంటదన్నాడు. ఒరేయ్! ఎంత అద్భుతమైన పేరిచ్చావు నాకు. నాకు తెలీదు ఆ పేరుందని. ఆయన అనేసాడు. అనేసి అది నా ఉద్దేశ్యం కాదు సార్ అన్నాడు. ఎవరి ఉద్దేశ్యం అయితే ఏముంది? ఎవరి ఉద్దేశ్యం అయితే కానీ వచ్చింది. కర్లపూడి కృష్ణ ఇది బాగా చెప్తాడండి కానీ అయిపోయింది. మొదలైంది. ఈ కానీలు మనం కోరుకోవాల్సిన పనిలే. అది సమాజం ఇచ్చే సర్టిఫికేట్ అది. అది మనం గుర్తించుకుంటూ వెళ్ళాలి. మనకు కానీలు తగిలిస్తా ఉంటారు మహానుభావులు. ఏ కానీ తగిలిస్తారో తెలీదు. ఈ కానీలు ఏం చేస్తాయంటే కొంప ముంచి పడేస్తాయి ఒక్కోసారి. కాబట్టి ఎవరైతే వీళ్ళు మనకు కానీ ఇస్తారు అంటే వాళ్ళకి కాసినంత దూరంగా ఉండాలి. వాళ్ళు దరిదాపులకు కూడా పోవు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో కానీ తగిలిస్తారు నీకు. ఖచ్చితంగా తగిలిస్తారు. సాధ్యమైనంత వరకు ఆధ్యాత్మిక మార్గంలో ఒక బెస్ట్ లక్షణం ఏంటంటే సాంగత్యాన్ని తగ్గించడం. ఎంత తగ్గితే అంత ప్రశాంతంగా జీవిస్తాం ఆధ్యాత్మిక మార్గంలో. సాంగత్యం పెరిగే కొద్దీ కానీలు ఎక్కువవుతాయి. ఈ కానీలు ఎక్కువవుతాయి. కాబట్టి సాంగత్యం ఉండకూడదు. సత్సాంగత్యే నిస్సాంగత్యం. చెప్పండి ఒకసారి అది. సత్సంగత్వే నిస్సంగత్వం. నిస్సంగత్వం, నిస్సంగత్వే నిస్సంగత్వం, నిర్మోహత్వం. నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం. నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి జీవన్ముక్తి. కదా. కాబట్టి మొట్టమొదటిది ఏంటి? సత్సంగత్వే నిస్సంగత్వం. ఇదేంటిది? అంటే సత్సంగత్యం నువ్వు చేసినట్లయితే ఎలా దూరం చేసుకోవాలో తెలుస్తుంది. నిస్సంగత్వం తెలుస్తుంది. అంటే ఎవరితో అంత సంగత్వం పెట్టుకోకుండా ఉండడానికి నిజమైన వారితో నువ్వు సంగత్వం చేసినట్లయితే ఎవరికి నువ్వు దూరంగా ఉండాలో చెప్తారు వాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తారు? ఎవరితో సాంగత్యం ఉండాలి? భగవంతునితో సాంగత్యం ఉండాలి. ఎవరితో నిస్సంగత్వం ఉండాలి? ప్రపంచంతో నిస్సంగత్వం ఉండాలి. నేను సింపుల్ చెప్తున్నా. లోతుల్లోకి వెళ్ళడంలే. అది భజగోవిందం వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. కాబట్టి సత్సంగత్వే నిస్సంగత్వం. నిస్సంగత్వే నిర్మోహత్వం. నువ్వు దూరంగా ఉంటే ఆ మోహం పోతుంది. ఆ మోహం పోతేనే నిశ్చల తత్వం వస్తుంది. ఆ నిశ్చల తత్వం వస్తేనే జీవన్ముక్తి వస్తుంది. దీనన్నిటికీ కారణం ఏంటంటే నువ్వు సాంగత్యంలో జాగ్రత్తగా ఉండు. ముఖ్యంగా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న పెద్ద చెడు ఏంటంటే ఆధ్యాత్మికంగా ఏవైతే మనం బోధిస్తామో అవేవి మనం వంటపట్టం. వినడం అద్భుతంగా వింటాం. ప్రవర్తనకు వచ్చేసరికి ఒక్కటి కూడా పాటించు. కొంతమంది, అందరం కాదు. కొంతమంది. ఇక్కడ ప్రేమ భావన అంటాం, 24 గంటలు ఈర్ష్యతోనే ఉంటాం. 24 గంటల ఈర్ష్య భావన. మీరు ఎక్కడైనా చూసుకోండి, ఏ సమాజంలోనైనా చూసుకోండి, ఏ మందిరంలోనైనా చూసుకోండి, ఎక్కడైనా చూసుకోండి, మనస్పర్ధలు లేని సమాజం ఉందా? మనస్పర్ధలు, గొడవలు లేని మందిరం ఉందా? లేదు విభేదాలు లేనటువంటి ఒక్క సమూహం ఉందా చూపించండి. అది బాబా వారికే కాదు. మీరు ఏ మందిరంకైనా వెళ్ళండి. ఎక్కడికైనా వెళ్ళండి. ఏ సమూహంకైనా వెళ్ళండి. ఖచ్చితంగా విభేదాలు ఉంటాయి. అంతెందుకండి ఒక గుడిలో ఇద్దరు పూజారులు ఉంటే వాళ్ళిద్దరి మధ్యలో పచ్చగడ్డేస్తే బొగ్గుమంటది. ఇద్దరు పూజారులు 24 గంటలు బాబా వరకు లేదా దేవతామూర్తికో వాళ్ళు చేస్తుంటారు కైంకర్యాలన్నీ, పూజలన్నీ. కానీ హృదయాన్ని జయించడం అంత సాధ్యం కాదు. ఈడ సమస్య ఏంటంటే ఎప్పుడైతే నువ్వు కలిసి ఉండడానికి ప్రయత్నం చేస్తావో, కలిసి ఉండే సందర్భం వస్తుందో నీకు కానీలు తగిలిస్తారు. ఈ కానీలు తగిలిచ్చారంటే దూరం అయిపోతూ ఉంటారు. నేను కొన్ని గుడులు, నాకు తెలిసిన గుడులున్నాయి. అసలు ఆ ప్రాంగణంలోకి పోవాలంటే తల పట్టుకోవాల్సిందే. తల పట్టుకోవాల్సిందే. ఇంక పోయినప్పటి నుంచి మేనేజర్‌తో మాట్లాడామనుకో, మేనేజర్ కూర్చోబెట్టుకొని చూడండి సార్ ఘోరాలు ఎక్కువైపోతున్నాయి సార్ అంటాడు. ఎవరి గురించి? వాళ్ళ మందిరం గురించే. వాళ్ళ మందిరం గురించి చెప్తాడు. బయటోళ్ళ గురించి చెప్పడు పాపం. వాళ్ళ మందిరంలో ఉండే పూజారులు, వాళ్ళ మందిరంలో ఉండే ధర్మకర్తలు వీళ్ళ గురించే చెప్తాడు పాపం ఆయన. ఎంత అద్భుతంగా చెప్తాడో. సార్ మా ధర్మకర్త మంచోడే సార్. కానీ మొదలుపెడతాడు. ఒక్క పైసా పెట్టాడు గుడికి. ఒక్క పైసా పెట్టాడు. మొత్తం తినేస్తాడు సార్. ఆయనే చెప్తాడు.
మరి పూజారి చాలా మంచోడు. పూజారే మంచోడు. అతను ఎప్పుడు 24 గంటలు దర్శనం కోసం చూస్తుంటాడు. అంటే అర్థం ఏంటి అంటే, నువ్వు మనసుని ఎంతో నిర్మలంగా, ప్రశాంతంగా పెట్టుకోవాల్సినటువంటి ఆ ప్రాంగణంలో మొత్తం నాశనం చేసుకుంటావు. ఎందుకు అంటే కానీ. దయచేసి బివేర్ ఆఫ్ కానీ. మీ కాణీలు కూడా రాసి పెట్టుకో. ఈరోజు రాత్రి కూర్చొని నా కాణీలు ఏమున్నాయి బాగా బాగా నిర్భయంగా రాసుకోండి. మీకు ఎవరు చెప్పొద్దులండి, మీరే రాసుకోండి. కానీలు ఏమున్నాయి, ఈ కానీలు జాగ్రత్తగా ఉండాలి. లేదంటే అసలు అంత ఎందుకండి, మీరు ఇంట్లో ఆధ్యాత్మిక తీసి పక్కన పెట్టండి. మా అత్త చాలా మంచిదండి, కానీ అయిపోయింది. మా కోడల పిల్ల ఎంత మంచిదో, కానీ లేరా? కావాలంటే సవాల్ చేయండి. మీరు వినలేదా ఇప్పుడు ఇవి? వినలేదా? ఖచ్చితంగా వింటారు. కాబట్టి ఈ కానీల్లోంచి పక్కన పెట్టండి. మనవాళ్ళు బాబా కూడా పెట్టారు కానీ ఇప్పుడు. బాబా కూడా పెట్టారు కానీ. బాబా గొప్పవాడేనండి. కానీ ఒరేయ్ నీకెందుకురా కానీ అంటే, మేము ఆయన వదిలేస్తామా? ఆయన కూడా పట్టుకుంటాం. ఆయన కూడా పట్టుకున్నారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి. కాబట్టి వారు మంచి భజన చేశారు. వారు మంచి పాటలు పాడిరి. కానీ ఇక్కడి నుంచి మొదలవుద్ది అసలు కథ. కానీ లోలోన ద్రవ్యము నాశించుచుండిరి. లోపల డబ్బు పిచ్చుంది. ఇక్కడేమన్నారు, ముందు మంచి భజన చేశారు. మంచి పాటలు పాడారు. కానీ డబ్బు పిచ్చండి వీళ్ళకి. అంటే ఒక ప్లస్ ఉంది, ఒక మైనస్ ఉంది. ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుద్ది? ఏమవుద్ది నరేష్? మైనస్ సార్. మైనస్ అయిపోద్ది. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అయిపోద్ది. అంటే నీలో ఎంతో ప్లస్ ఉంది, గొప్ప గొప్ప వాడేరు, కానీ మైనస్ ఒకటి యాడ్ అయిందంటే అవుట్. ఇంకా ఈ ప్లస్లన్నీ తీసి పక్కన పడేసి ఈ మైనస్లనే గట్టి పట్టుకుంటారు. మనం ఎలా ఉందంటే సమాజం, నువ్వు 100 మంచి పనులు చేయి, ఎవరికి చెప్పరు, సచ్చినా కూడా చెప్పరు, కడుపులో దాచేసుకుంటారు. ఒక్క మంచి చెడ్డ పని చేయి, పని కట్టుకొని 100 మంది చెప్తారు. మనవాడు 100 మంది చెప్తారు. మరి ఇప్పుడు దాకా బిగించారు, వీడు అన్ని మంచి పనులు చేస్తున్నాడు, పనికి మాలినోడు, నేను వీడి గురించి ఏమీ చెప్పలేకపోతున్నాం. ఒక్క చెడ్డ చేయడా, దొరుకుతాడు, దొరికాడు, అయిపోయింది, ఇంకా అడిగాడు క్లోజ్. కాబట్టి ఎప్పుడు కూడా మంచిని ప్రొజెక్ట్ చేసినట్టుగా సమాజం చెడును ప్రొజెక్ట్ చేయదు. సరే, చెడును ప్రొజెక్ట్ చేసినట్టుగా మంచిని ప్రొజెక్ట్ చేయదు. మంచిని గుర్తించే వాళ్ళు మనుషులు కాదు, భగవంతుడు ఒక్కడే. నీలో మంచిని గుర్తించేది భగవంతుడు ఒక్కడే. భగవంతుడికి నీలో చెడు అవసరం లేదు. ఇది గొప్ప తేడా ఏంటంటే, మనిషికి దేవుడికి గొప్ప తేడా ఏంటంటే, మనిషి నీలో ఉండే మంచి కన్నా నీలో ఉండే చెడును చూస్తాడు. భగవంతుడు నీలో ఉండే చెడు కన్నా నీలో ఉండే మంచినే చూస్తాడు. అందువల్లనే మనుషులకి సేవ చేసేదానికంటే భగవంతుడికి సేవ చేయడం మేలు అంటుంటారు కదా కొంతమంది, ఈ కోణంలో అంటుంటారు. కాబట్టి వాళ్ళు ద్రవ్యమును ఆశించుచుండిరి, వారిలో ముగ్గురు పేరాశ గలవారు. వాళ్ళ ముగ్గురిని కట్టేశారు, ఒక ఘాటును కట్టేశారు. ముగ్గురు అంటే యజమాని, వదిన, అమ్మాయి, కూతురు, అంతే కదా, ముగ్గురు. ఇక మిగిలింది ఎవరు? యజమాని భార్య, యజమానురాలు. దీంట్లో యజమానురాలు అనే పదం వాడతారు. యజమానురాలు. కాబట్టి ఆమెను తప్పించి మిగిలిన వాళ్ళ ముగ్గురు కూడా పేరాశ కలవారు. ఆ పదం ఇంత ముందు కూడా వచ్చింది కదా మనకు, చాలా సార్లు మాట్లాడుకున్నాం. పేరాశ అంటే అర్హతకు మించి ఆశించడం. పేరాశ, అర్హతకు మించి ఆశించడం పేరాశ. ఆశ తప్పు కాదు, ఆశించడం కూడా తప్పు కాదు. పేరాశ అంటే నీ అర్హతకు మించి ఆశించడం. వాస్తవానికి ఎలా ఉండాలి? బాబావారి దగ్గర పాట పాడాం, బాబావారి దగ్గర భజన చేసాం, కాబట్టి ఆయన ఎంత ఇచ్చినా సంతృప్తిగా తీసుకుంటాం అన్నది ఆశ, పర్లేదు. మరి మరీ నిరాసక్తంగా జీవించాల్సిన పని లేదు. కానీ ఆయన ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఇస్తే బాగుండు అనుకుంటే పేరాశ, ఇంతే ఇచ్చాడు ఏంటి అనుకుంటే లోభత్వం, ఇవన్నీ వచ్చేస్తాయి సైడ్ అంతా. కాబట్టి తృప్తిగా జీవించడం, ప్రసాద భావనతో జీవించడం, ఇచ్చిన దానితో తృప్తి పడడం అన్నది మనకు ఉండాల్సిన లక్షణాలు. కానీ పేరాశ మనకు అసలు కుదరదు. ఇది ఇక్కడ పేరాశ గలవారు. ఈ పేరాశ అనేది డబ్బు వరకే అనుకుంటామేమో, డబ్బు వరకే కాదు, అనుగ్రహానికి కూడా. అనుగ్రహం కూడా అడిగింది ఇస్తే ఇంకాస్త ఇవ్వాలనేటువంటి ఆశ కూడా పుడుతుంది, అది కూడా పేరాశ. యజమానురాలు మాత్రము అట్టి స్వభావము కలది కాదు. అట్టి స్వభావము కలది కాదు. ఇది ఎవరు చెప్తున్నారండి ఈ మాటలు? ఎవరు చెప్తున్నారు ఈ మాటలు?
ఎవరు ఈ స్టాంప్ వేసింది? ఆయన అలా ఈయన ఇలా అని ఎవరు వేశారు? ఎవరు వేశారు చెప్పండి? హేమాడ్ బాబావారు పంత్ గారు. చెప్పిన కథ కాదు. హేమత్ పంత్ బాబావారు హేమత్ చేసిన హేమాడ్ పంత్ హేమత్ పంత్ గారు హేమాడ్ పంత్ గారు వేసినటువంటి స్టాంపు. ఎందుకంటే ఇది బాబావారు చెప్పిన కథ కాదు. కాదు. బాబావారు చెప్పిన కథ కాదు. కాబట్టి హేమాడ్ పంత్ గారు చెప్తున్నారు ఈ కథని. హేమాడ్ పంత్ గారు కూడా కొన్ని ఆయన శిల్పీలు ఆయన హలో ఎవరు మాట్లాడుతున్నారా? టీవీఎస్ గారు సార్ అంటే చెప్పండి, అన్మ్యూట్ చేయండి. టీవీఎస్ గారు అన్మ్యూట్ చేయండి, ఆ, చెప్పండి. ఆ, బాబా గారు హేమత్ పంత్కి అనుమతి ఇచ్చేటప్పుడు కొన్ని అనుభవాలని కథలను సేకరించమను అని ఆయన మొట్టమొదటి చెప్పారు. అవును సో ఆ విధంగా ఆయన కొన్ని చూసినవి కొన్ని తెలుసుకున్నవి అవును ఆ విధంగా రాశారండి. అది అవును నేను అదే చెప్పబోతున్నా. ఆయన Witness రాసినటువంటి వాటిల్లో కొన్ని ఆయన ప్రత్యక్షంగా ఉన్నప్పుడు జరిగినవి కొన్ని ఉన్నాయి, సేకరించినవి కొన్ని ఉన్నాయి. అలా సేకరించిన వాటిల్లో అక్కడ ఉన్న వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి ఆయన రాసినాడు. అంతేగాని ఇది ఆయనే చూసి రాశాడని కూడా ఏం లేదు, ఆయనే రాశాడని కూడా ఏం లేదు. కాకపోతే ఒక ప్రొజెక్షన్ అనేది ఉంటుంది. ఒక వ్యక్తికి అంతా బట్టి చూడాల్సిన పని లేదు. వాళ్ళు వచ్చి ఒక భజన చేసి ఒక పాట పాడి బాబా వారు ఏదో ఇస్తే స్వీకరించేటప్పుడు తెలిసిపోతుంది కదా. అలా అలా అంచనా వేయడం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అంచనా వేయడం అన్నది ఏ విషయంలోనైనా మంచి పద్ధతి కాదు. దీన్ని మాత్రం దయచేసి అంచనా వేయొద్దు, ఎవరిని అంచనా వేయద్దు, వాళ్ళని అలా ఉండనండి. మొన్న కూడా ఈ టాపిక్ గురించే మాట్లాడుకున్నాం మనం. ఆ తర్వాత ఆమె అట్టి స్వభావం కలది కాదు, ఆమె బాబా యందు ప్రేమ గౌరవములు కలది. బాబా యందు ప్రేమ గౌరవములు కలది. వాళ్ళు వచ్చిందప్పుడే వాళ్ళకి ఏ విధంగా అయితే దోషాన్ని అంటగట్టారో వాళ్ళలో ఉండే గొప్పతనాన్ని కూడా చెప్తున్నారు. ఆమెలో ఉండే గొప్పతనాన్ని కూడా చెప్పబడుతుంది ఇక్కడ. అంటే వాళ్ళు పేరాశ కలిగిన వారు, ద్రవ్యం నందు వాళ్ళకి ఆసక్తి ఉంది, అనురక్తి ఉంది. ఈమెకేమో బాబా అంటే ప్రేమ గౌరవం ఉంది. మరి ఎలా తెలిసింది అంటే, వారు బాబా దగ్గరికి వచ్చిన వెంటనే బాబా వారిలో ఉన్న విశిష్టత ఏంటంటే, ఒక్కసారి బాబా కళ్ళల్లోకి చూస్తే అంతే, ఇంకా రెండోసారి ఇంకా నీకు జన్మ జన్మల అవసరం లేదు, ఏమీ అవసరం. ఒక్కసారి మహామహులు ఇచ్చిన స్టేట్మెంట్లు ఏం చెప్తారంటే, బాబా వారి కళ్ళల్లోకి సూటిగా చూడగలిగే ధైర్యం ఎవరికి ఉండేది కాదు. ఆయన అలా చూడలేకపోయేవాళ్ళం, అంత తీక్షణంగా ఉండేటివి ఆయన చూపులు. ఆయన 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 అలా చూస్తూ ఉంటే జన్మ జన్మలుగా అలా చూస్తూనే ఉండాలనిపించేది అనేటువంటి స్టేట్మెంట్లు ఇచ్చిన భక్తులు ఉన్నారు. కాబట్టి ఆమె చూడగానే ఆ ప్రేమ పుట్టిపోతుంది అంతే. ప్రేమ అనేది ఈయన 5 రోజులు 10 రోజులు ఉంటే పుడుతుందని ఏం లేదు కదా. ఆమెకు ప్రేమ, బాబా మీద గౌరవం కూడా కలదు. ప్రేమ ఉంది, గౌరవం ఉంది. ఎక్కడి నుంచి ఈ అద్భుతమైన ఇన్సిడెంట్, ఈ ఇన్సిడెంట్ మనకు చాలా ముఖ్యం. ఈ స్టోరీలో ఈ ఇన్సిడెంటే ప్రథమైంది. అందులో ఆమెకు ఒకనాడు మధ్యాహ్న హారతి జరుగుచుండగా బాబా ఆమె భక్తి విశ్వాసములకు ప్రీతి చెంది ఆమె ఇష్టదైవము యొక్క దృశ్యము ప్రసాదించెను. ఇక్కడ బాబావారు ఆమెకు ఇష్టదైవమైనటువంటి అవతారాన్ని తన యందు చూపించాడు. రామావతారం, అది తెలుసు కదా. అంటే ఇక్కడ బాబావారిగా దర్శనం ఇయ్యాల్సిన అవసరం ఏంది? బాబావారు ఆడే ఉన్నారు. మీది కనపడతలేదు. హలో, కాబట్టి బాబావారిగా దర్శనం ఇయ్యాల్సిన పని లేదు. బాబావారు ఆమెకి ఇష్టదైవాన్ని తనలో చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చూద్దాం దాని గురించి. కాబట్టి హారతి జరుగుతుండగా ఆ బాబా ఆమె భక్తి విశ్వాసములకు ప్రీతి చెంది అంటే ఇక్కడ నాకు బాబాలో రాముడు కనిపించాడండి, బాబాలో కృష్ణుడు కనిపించాడు అని అంటే, అది నువ్వు చూసావా, బాబా నీకు ఆ దర్శనాన్ని ఇచ్చాడా అనేది ఒక పాయింట్. నీకు శ్రీరాముడిలాగా కనిపించాడా, ఆయన శ్రీరాముడిలాగా నీకు దర్శనం ఇచ్చాడా, అంటే నీకు కనిపించాడు అంటే ఇక్కడ నీ ప్రమేయంతో దర్శనం జరిగిందా, ఆయన అనుగ్రహంతో దర్శనం జరిగిందా? 2 పాయింట్లు ఇక్కడ మీరు బాగా గమనించండి. నేను బాబావారి విగ్రహాన్ని చూశాను, బాబావారిలో నాకు శ్రీకృష్ణుడు కనిపించాడండి అన్నాను అనుకోండి మీతో. ఇక్కడ నాకు శ్రీకృష్ణుడు కనిపించాడా, బాబావారు శ్రీకృష్ణుడుగా నాకు కనిపించాలని నిర్ణయించాడా? ఇక్కడ రెండు వైపులా ఉందన్నమాట. అంటే నా సంకల్పమా, అది బాబావారి సంకల్పమా?
నా సంకల్పం వల్ల సాధ్యమవుతుందా? బాబా వారు సంకల్పించకుండా నేను మాత్రమే ఆయన్ని అలా చూడగలగనా అని అంటే ఇక్కడ మొట్టమొదట్లోనే బ్రేక్ వేసేశారు. ఎక్కడ బ్రేక్ వేశారు? ఆమెకు ఇచ్చినటువంటి దర్శనం ఏదైతే ఉందో, ఆమె పొందినటువంటి దర్శనం ఏదైతే ఉందో, అది నేను ఆమె భక్తికి ప్రీతి చెందడం ద్వారా ఇచ్చానని చెప్పేశారు. ఇది ఎంత క్లియర్ కట్ గా చెప్పేశారు. అంటే అర్థం ఏంటి? నేనిచ్చాను దర్శనం, నేనిచ్చాను, ఆమె పొందింది. ఆ తర్వాత నేను ఇస్తే ఆమెకు అలాగ అనిపించింది. ఇది బాగా గమనించండి, చాలా అద్భుతమైనటువంటి పాయింట్. కాబట్టి ఆమె భక్తి విశ్వాసములకు ప్రీతి చెంది ఆమె ఇష్టదైవము యొక్క దృశ్యము ప్రసాదించను అని చెప్పి అక్కడి నుంచి ఆమెకు బాబా శ్రీరాముని వలె కనిపించను, శ్రీరాముని వలె కనిపించను. ఇక్కడ బాబా శ్రీరాముడి వలె కనిపించడానికి ప్రధానమైన అర్హతలు 2. వాటిల్లో ఒకటి, బాబా వారు ఆమె ప్రేమకు భక్తికి ప్రీతి చెందడం ఒకటి. 2, ఆమె హృదయంలో శ్రీరాముడు కొలువై ఉండడం 2. ఆమె హృదయంలో శ్రీరాముడు ఉన్నాడు కాబట్టి, ఆమె శ్రీరాముడి యొక్క భక్తురాలు కాబట్టి, ఆమె ఎక్కడ ఎవరిని చూసినా తన ఇష్టదైవాన్ని చూడగలిగేటువంటి భక్తి ఉంది కాబట్టి ఆమెకు బాబా వారు శ్రీరాముడిగా కనిపించాడు, ఈమె చూడగలిగింది. 2. ఇది ఎంత అద్భుతం! అంటే అర్థం ఏంటంటే, నాకు బాబాలో వెంకటేశ్వర స్వామి కనిపించాడు అంటే, వెంకటేశ్వర స్వామి కనిపించడానికి అసలు కారణం నీ హృదయం నిండా వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. నీ హృదయం నిండా ఆయన ఉన్నాడు. కాబట్టి నువ్వు వెళ్ళి హనుమంతుని చూసినా నీకు వెంకటేశ్వర స్వామి దర్శనమిస్తాడు, లేదా ఇంకొకరిని చూసినా ఆయనే దర్శనమిస్తాడు. అలా దర్శనం ఇవ్వడానికి కారణం ఏంటంటే, నీ లోపల హృదయంలో ఉన్న బింబం అక్కడ ప్రతిబింబంగా మారింది. నీ హృదయంలో ఉన్న బింబం ఏదైతే ఉందో అది ప్రతిబింబంగా అయింది, అది ప్రతిక్షేపించింది, అక్కడ ప్రొజెక్ట్ అయింది. అక్కడ ప్రొజెక్ట్ అయింది. మీకు సైన్స్ తెలుసు కదా, నేను ఒక వస్తువును చూస్తున్నాను అంటే అర్థం ఏంటంటే, ఆ వస్తువు నా కళ్ళల్లో రిఫ్లెక్ట్ అవ్వాలి, ప్రతిబింబించాలి. ఇక్కడ ప్రతిబింబిస్తేనే అది నాకు కనిపిస్తుంది, ఇక్కడ ప్రతిబింబించకపోతే అది నాకు కనిపిస్తుంది. ఇంతే సూత్రం. అయితే రివర్స్ లో ప్రతిబింబిస్తుంది, ఇక్కడ మామూలు ఆర్డర్లో ఉంటుంది. ఇక్కడ శ్రీరాముడు ఇక్కడ ఉన్నాడు, నా హృదయం నిండా శ్రీరాముడు ఉన్నాడు కాబట్టి ఈ బాబాలో శ్రీరాముడు కనిపించాడు. అలా బాబాలో శ్రీరాముడు కనిపించడానికి కారణం ఏంటంటే, ఆమెకు తన ఇష్టదైవాన్ని తనలో చూపించాలన్నటువంటి బాబావారి సంకల్పమే. బాబావారి సంకల్పమే అలా అయింది. ఆయన సంకల్పించాడు కాబట్టి. ఇక్కడ ఏదైనా సరే బాబావారి అనుగ్రహం లేకుండా నీకు దర్శనం వస్తుందా అంటే మనం దీన్ని బడితే అర్థం చేసుకోవచ్చు. తర్వాత చూడండి ఏమైంది. కానీ ఇతరులకు మామూలు సాయినాథుని వలె కనిపించాను, ఆమెకు మాత్రమే ఆ దర్శనం. మరి బాబావారు లాగానే ఉన్నారు, బాబావారు లాగానే ఉన్నారు. కానీ ఈమెకి మాత్రమే శ్రీరాముడికి కనిపిస్తున్నాడు. ఇది ఇక్కడ గమ్మత్తైన పాయింట్. ఈ లాజిక్ని పట్టుకుంటాడు భర్త, ఈ లాజిక్ని పట్టుకుంటాడు, దాన్ని పట్టుకొని వాదిస్తాడు ఆయన. ఇక్కడ వాళ్ళు కూడా చెప్తున్నారు, అక్కడ బాబానే ఉన్నాడు, బాబా శ్రీరాముడు గాల. ఎవరికి? అందరికీ బాబానే, ఈమెకు మాత్రమే శ్రీరాముడు. అది దర్శనం అంటే, అది దర్శనం. మనం ఏమంటాం, బాబా వారు ఇలా కనిపించారండి నాకంటే. అది ఎలా కనిపిస్తారు? మేము ఆడే ఉన్నాం కదా. నువ్వు ఆడే ఉండొచ్చు, నువ్వు నా పక్కనే ఉండొచ్చు, కానీ నీకు కనిపించే అవకాశం లేదు. నీకు మామూలు బాబానే ఉంటాడు, కానీ నాకు మాత్రమే అలా కనిపిస్తాడు. ఉదాహరణకి నా తండ్రి కనిపించాడండి బాబాలో, మా నాన్న కనిపించాడంటే, అదే గుళ్ళో నీకు ఎప్పుడైతే మీ బాబా విగ్రహంలో మీ నాన్న కనిపించాడో అప్పుడు కొన్ని 100 మంది ఆ మందిరంలో ఉన్నారు. ఆ 100 మందికి బాబానే కనిపిస్తుంటాడు, నీకు మాత్రమే మీ నాన్న కనిపిస్తుంటాడు. దీన్నే దర్శనం. ఇంకా మాట్లాడాలంటే దివ్య దర్శనం. అదే దివ్య దర్శనం, అది నీకు మాత్రమే ప్రత్యేకించినటువంటి దర్శనం. దాన్ని నువ్వు ఇంకొకరు నిరూపించుకోవాల్సిన పని లేదు, ఇంకొకరికి వాదించాల్సిన పని కూడా లేదు, అవసరం కూడా లేదు. మనం ఎవరైనా బాబా నాకు ఇలా దర్శనం ఇచ్చారని అంటే అది ఎలా ఇస్తారు అనాల్సిన పని ఏం లేదు, అది ఇవ్వకూడదనేం లేదు, అది వారి వారి మనోభావాలను బట్టి అది ఆధారపడి ఉంటుంది. తర్వాత ఇతరులకు మామూలు సాయినాథుని వలె కనిపించను, తన ఇష్టదైవమును చూచి ఆమె మనస్సు కరిగెను. ఇప్పుడు బాబాను చూసి కరగలేదు, బాబాలో తన ఇష్టదైవాన్ని చూసి కరిగేది.
అంటే ఆమె ఏ విధంగా శ్రీరాముని ప్రేమిస్తుంది అనడానికి ఇదొక ఉదాహరణ. అంతకుముందు బాబాను చూస్తూనే ఉంది ఆమె. కానీ ఇప్పుడు ఉన్నట్టుండి బాబా స్థానంలో శ్రీరాముడు కనిపించాడు. అప్పుడు ఆ మనస్సు కరిగిపోయింది. కండ్ల నుండి ఆనంద బాష్పములు కారుచుండగా ఆమె ఆనందంతో చేతులు తట్టెను. ఆమె పులకించిపోయింది, పరవశమైంది. అది దాన్ని ఉన్మత్త స్థితి అంటాం కదా. అందరూ ఏమో మామూలుగా ఉన్నారు, ఈ పాటికి తట్టుకుంటూ ఉంటది అంతే. ఆమె ఆ విధంగా ఉన్మత్త స్థితికి వెళ్ళిపోయింది. అదొక భావాతీత స్థితికి వెళ్ళిపోయింది. చప్పట్లు చరుచుకుంటూ ఉంది. కానీ ఆమె ఆనంద వైఖరికి తక్కిన వారు ఆశ్చర్యపడిరి. తక్కిన వారు ఎందుకు ఆశ్చర్యపడ్డారంటే, అది ఏం జరిగిందని ఆమె ఆ విధంగా ఆనందంగా ఉంది, ఎందుకు చప్పట్లు కొడుతోంది, ఎందుకు ఆ విధంగా ఏడుస్తూ ఉంది, అర్థం కాలేదు. ఎందుకంటే మామూలుగానే ఉంది అంత వాతావరణం, అందరికీ మామూలుగా ఉంది, ఇవి తప్ప. అదే అద్భుతం అంటే. ఇప్పుడు శ్రీరాముల్లో ఉండే గొప్పతనం హనుమంతుల వారికి అర్థమైంది, కానీ లక్షలాది వానరులకు అర్థం కాల. లక్షలాది మంది వానరులు ఉన్నారు, వాళ్ళు కూడా ఒకే జాతి వాళ్ళే, కానీ అర్థం కాల వాళ్ళకి. వాళ్ళకి ఏముంది శ్రీరాముళ్ళు అనుకుంటారు వాళ్ళు. కానీ ఆయనకి మాత్రమే, హనుమంతుడికి మాత్రమే అది అర్థమవుతుంది. ఇంకొకరికి అర్థమయ్యే అవకాశమే లేదు. కాబట్టి దర్శనాలన్నీ అలానే ఉంటాయి. మీకు పొరపాటున బాబావారు ఇంకొక రూపంలో గాని దర్శనం ఇచ్చుంటే మీరు అదృష్టవంతులు. దాన్ని మీ మనసులోనే పెట్టుకోండి. మీరెవరికీ చెప్పాల్సిన పని కూడా లేదు. మీరు అలా దాన్ని ప్రచారం చేయాల్సిన పని కూడా లేదు. ప్రచారం చేసినంత మాత్రాన వాళ్ళు అర్థం చేసుకోవాలని తపన పడడం కూడా అనవసరం. దానివల్ల పెద్ద ప్రయోజనం ఏమీ లేదు. ఇక్కడే ఉంది చూడు, దాని ఇక్కడే కనిపిస్తది. కాబట్టి ఆమె ఆనంద వైఖరికి తక్కిన వారు ఆశ్చర్యపడిరి, కానీ కారణమేమో తెలుసుకోలేకుండిరి. జరిగినదంతయు ఆమె సాయంకాలం తన భర్తతో చెప్పాను. ఆయనతో చెప్పాలి కదా, తప్పదు కదా. ఆయనతో చెప్పింది. ఇప్పుడు ఆయన అడిగిన ప్రశ్నలు సామాన్యమైన ప్రశ్నలు కాదు. ఆమె సాయిబాబాలో శ్రీరామును సూచితనను, బాబాలో నేను శ్రీరాముడిని చూశానండి అనింది ఆమె. అప్పుడు ఆయన సర్టిఫికేట్ ఇచ్చాడు. సర్టిఫికేట్ ఇది మనకు సర్టిఫికేట్లు ఇస్తారు. ఆమె అమాయక భక్తురాలగుటచే శ్రీరామును చూచుట ఆమె పడిన భ్రమయని భర్త అనుకోనేను. అది సర్టిఫికేట్. నువ్వు అమాయకురాలు, పిచ్చిదానం. ఏం పిచ్చిదాని, 24 గంటలు బాబా బాబా అంటూ ఏం పిచ్చి. చాలా మంది సర్టిఫికేట్లు ఇయే ఇస్తారు. బాగా భక్తితో ఉండే భార్యకి భర్తల నుంచి వచ్చే సర్టిఫికేటు పిచ్చిదానా అని. అది ప్రేమతో అంటారు. అయితే కొద్దిగా కొంతమంది ప్రేమతో అంటారు, కొంతమంది తిడుతూ అంటారు. అంత అంతకు మించి ఎవరు. పిచ్చిదానా, నీకే ఒకటే పిచ్చి, బాబా పిచ్చి పట్టింది అని అంటారు. ఆయన కూడా ఎంతో మృదువుగా అన్నాడు పాపం. అంటే అమాయక భక్తురాలు, ఈయనేమో బాగా తెలివైన భక్తుడు, ఆమెమో అమాయక భక్తురాలు. అమాయక భక్తురాలగుటచే శ్రీరాముని చూచుటకు ఆమె పడిన భ్రమ అని భర్త అనుకునేను. భ్రమ వాస్తవం, మిగతా వాళ్ళకేమో భ్రమ అనిపిస్తుంది, ఈమెకు మాత్రమే అది వాస్తవం అనిపిస్తుంది. వాళ్ళకి ఎందుకు భ్రమ అనిపించిందంటే, ఆమెకు వాస్తవం అనిపిస్తే అందరికీ వాస్తవం అనిపించాలి కదా. సైన్స్ ఏం చెప్తుంది, నీకు ఏదైతే ఫలితం వచ్చిందో నాకు కూడా అదే ఫలితం రావాలి. అది కదా సైన్స్ చెప్పేది. ఇప్పుడు ఒక వస్తువుని ఇలా పైకి తీసుకెళ్ళి నువ్వు కిందకు వదిలావనుకో, కింద పడింది. నువ్వేసినా కింద పడుతుంది, నేనేసినా కింద పడుతుంది, ప్రపంచంలో ఎవరేసినా కింద పడుతుంది. దట్ ఈస్ సైన్స్. అది సైన్స్. ఏమండి, నేనేమో వెయ్యాలని ట్రై చేశానండి, అది పడలేదండి అన్నావు, పిచ్చోడా, భ్రమని. భ్రమది. ఎందుకంటే జరగదు, అది పడాల్సిందే కింద. కాబట్టి బాబాని బాబా కనిపిస్తాడు, కానీ బాబాలో శ్రీరాముడు ఎలా కనిపిస్తాడు? కాబట్టి అది భ్రమ అనేది, ఇల్యూషన్ అంటాం. ఆ ఇల్యూషన్ అయి ఉంటుంది అని అంటారు. చాలా మంది భక్తిని ఇల్యూషన్ కింద కొట్టిపడేస్తారు. చాలా మంది వాళ్ళు పొందినటువంటి అనుభూతి ఏదైతే ఉందో దాన్ని ప్రకటించేటప్పుడు చాలా మంది ఇది అంతా వేస్ట్ అండి, ఇదంతా భ్రమ, ఆవేదో చెప్తా ఉంటదిలేండి ఊరికోరికే అని అనేస్తారు. కాబట్టి చెప్పేవాళ్ళు వాళ్ళేదో నమ్మాలని చెప్పాల్సిన పని లేదు, అవసరం కూడా లేదు, నమ్మాల్సిన అవసరమే లేదు. అది నీకు బాబావారు ప్రత్యేకంగా ఇచ్చినటువంటి ఒక గిఫ్ట్. దాన్ని అలానే ఉంచుకో. ఎందుకు పబ్లిక్ చేయడం, అవసరం ఏముంది? అలా పబ్లిక్ చేసినందువల్ల నువ్వు పొందాల్సింది ఏముంది? వాస్తవానికి బాబా భక్తుల్లో పరిశీలించండి, ఏ ఒక్క భక్తుడు కూడా బాబా ఇచ్చిన అనుగ్రహాన్ని పబ్లిక్ లో చెప్పి వాళ్ళు గౌరవం పొందడానికి ప్రయత్నం చేయాలి. సచ్చరిత్రలో ఏ భక్తుడినైనా చూడండి, ప్రయత్నం చేయాలి. అలా ప్రయత్నం చేస్తుంటే వాళ్ళు మహాయోగులు అయ్యుందురు, బాబా పేరు చెప్పుకొని. కానీ ఎక్కడ ఏ ప్రయత్నం కూడా చేయలేదు. ఇంకా కుశాబావు సంగతి తెలిసిందే కదా.
కుశాబావు అనే భక్తుడు కొన్ని మహిమలు టక్కుటమారాలు ఆయన ప్రదర్శిస్తూ ఉంటే బాబావారు వార్నింగ్ ఇచ్చి వాటిని విడిచిపెట్టేంత వరకు ఒప్పుకోలేదు. వాటిని ప్రదర్శించావంటే మర్యాద ఉండదని ఆయన మొత్తం విడిచిపెట్టిన తర్వాతనే షిరిడీలో ఉండనిచ్చాడు కుశాబావు విషయంలో. 108 సార్లు గురుచరిత్ర పారాయణ చేపించింది ఆయనే అందువల్లనే. కాబట్టి సాయి బంధువులారా, మనకు బాబావారు ఇచ్చినటువంటి ప్రత్యేక దర్శనాలు ఏవైనా ఉంటే దాని గురించి పబ్లిక్లో చెప్పకపోవడమే మంచిది. అలా చెప్పినందువల్ల నీకేదైనా ప్రత్యేకమైన ప్రయోజనం వస్తుంది అనుకుంటే చెప్పొచ్చు, కానీ అదేమి లేదు అనుకుంటే నమ్మే వాళ్ళ శాతం 10% ఉంటే విమర్శించే వాళ్ళ శాతం 90%. దానివల్ల నువ్వు పొందేది అపఖ్యాతి తప్ప ఏ ఉపయోగం ఉండదు. దానివల్ల ప్రయోజనం కూడా లేదు. ఏం ఉపయోగం దానివల్ల ఏముంది? ఆయన ఇచ్చాడు అనుభూతి, అనుభవించు, తనివి తీరా అనుభవించు, ఏమైంది? ఇది మనసులో పెట్టుకోండి ఎవరైనా సరే. ఆ తర్వాత అది అంతయు ఒట్టి చాదస్తమని వెక్కిరించను. అది భ్రమే కాదు, అమాయక భక్తురాలే కాదు, చాదస్తం కూడా చెప్పారేశాడు. అది ఉత్త చాదస్తం ఇంకేం చెప్పేశాడు. ఆ తర్వాత ఆయన పాయింట్ ఏంటంటే, అందరూ సాయిబాబాను చూడగా ఆమె శ్రీరామును చూచుట అసంభవమనెను. అది పాయింట్. ఆయన పట్టుకునింది అది. అందరూ సాయిబాబాను చూస్తే నీకు మాత్రం ఎలా కనిపించాడు? ఎలా సాధ్యమవుతుంది? నీకు మాత్రం ఎలా సాధ్యమవుతుంది? ఇదే పాయింట్. సైన్స్ ఒప్పుకోదు కదా అంటాడు ఆయన. సైన్స్ ఒప్పుకోదు. అందరూ మేము బాబాను చూస్తుంటే నువ్వు పెద్ద పుణ్యాత్మురాలుగా, నీకు మాత్రమే కనిపించాడా, నాకు కనిపించలేదా అనేటువంటి వాదన ఆయన చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆమె ఆ ఆక్షేపణకు కోపగించలేదు. ఇది సూత్రం మనకిచ్చినటువంటిది. భర్త విమర్శించిన, ఆమె ఆక్షేపించిన, ఆమె కోపగించలేదు. ఇది బాబావారి మార్గం. నేను ఎందుకు బాబావారి మార్గం భర్త అంటే పడాలని కాదు, సహనం. ఆ సహనాన్ని ధరించింది ఆమె. ఆయన ఒప్పుకోలేదు కదా అని ఆయన మీద పడడం చేయడం ఏం లేదు. ఎందుకంటే ఆ దర్శనాన్ని పొందినటువంటి భక్తులు ఆ స్థితిలోనే ఉంటారు, గుర్తుపెట్టుకోండి. అంత దివ్య దర్శనాన్ని పొందినటువంటి భక్తులు వాటికి అతీతంగానే ఉంటారు. వాళ్ళు పట్టించుకోవాలని కోరుకోరు, వాళ్ళు ఏదో గుర్తింపు రావాలని కోరుకోరు. గొప్ప గొప్ప భక్తుల చరిత్రలంతా చూడండి, వాళ్ళు ఏ ఒక్క ప్రత్యేక గుర్తింపుని కోరుకోరు. కేవలం ఆ భగవంతుడి యొక్క దృష్టిలో పడితే చాలు అని మాత్రం అనుకుంటారు. వాళ్ళ భక్తిని ప్రకటించాలనుకోరు, వాళ్ళ భక్తిని 10 మంది చూడాలనుకోరు, వాళ్ళు పొందిన అనుభవాలను నమ్మించాలనుకోరు, ఏమనుకోరు. వాళ్ళు ఒకవేళ నీకు అసలు బాబానే కనిపించలేదు బో అన్నా కూడా చిరునవ్వుతో స్వాగతిస్తారు. ఆ స్థితికి వెళితేనే దర్శనం అయినట్టు అర్థం. నేను చెప్తే వినవా నువ్వు ఎందుకు నమ్ముతావు, నీకు ఈర్ష్య, నాకు ఎంత పెద్ద అనుభవం వచ్చింది బాబా వారి నుంచి అని అన్నావంటే నీకు అసలు అనుభవం జరగలేదు, ఇది డ్రామా అని అర్థం. ఎందుకంటే ఆ స్థాయికి వెళ్ళాలి. కాబట్టి అవి ఎంత సింపుల్ గా చెప్పారు చూడండి ఆ వాక్యం. భర్త ఆక్షేపించినా కూడా ఆమె కోపగించలేదు, అర్థం చేసుకునేది. ఎందుకంటే ఒక దర్శనాన్ని పొందిన తర్వాత నిజంగానే ఒక భగవత్ స్వరూపాన్ని నువ్వు చూసావు అంటే, నిజంగా నీ హృదయం ఎంతో నిర్మలంగా ఉంటే తప్ప నీకు అది సాధ్యమే కాదు. భ్రమ గురించి నేను మాట్లాడటం. నిజంగానే ఒక విగ్రహంలో ఇంకొక మూర్తిని చూడడం అంటే అది సామాన్యమా? అది నిజంగానే బాబావారిని చూడగానే ఆ బాబావారిలో శ్రీరాముడు కనిపించాడు అంటే అది సామాన్యం కాదు. బాబావారిలో మీ నాన్నగారు కనిపించారంటే, బాబావారిలో ఇంకొకరు కనిపించారు అంటే, కనిపించడం అంటే అర్థం ఏంటి? ఆ వెనక ఉన్నటువంటి ఆ మూల విగ్రహం ఏదైతే ఉందో సాయినాథుడు కనుమరుగైపోయాడు. నీకు మాత్రం అక్కడ బాబా నీకు కనిపించడంలే, బాబా స్థానంలో శ్రీరాముడు కనిపిస్తున్నాడు. అసలు నిజంగానే ఆ అనుభూతి పొందితే ఇంక నీకు మాట ఎక్కడి నుంచి వస్తుంది? ఆమెలాగా కోపగించుకున్నా వదిలేస్తున్నది. ఆ ప్రశాంతత వస్తేనే నీకు దర్శనం అయిందని అర్థం, లేదంటే లేదు. కాబట్టి ఆమె ఆక్షేపణకు కోపగించలేదు. ఆమెకు శ్రీరామ దర్శనం అప్పుడప్పుడు, ఇది అద్భుతం అండి, ఈ మాట గుర్తుపెట్టేసుకోండి ఎప్పుడు. అంటే దైవాన్ని ఎప్పుడు చూడగలము అన్నది ఎంత సులభమైన మాటలతో చెప్పాడంటే, టైం అయింది, 5 నిమిషాలు ముగిస్తా. భగవంతుని యొక్క దర్శనాన్ని నువ్వు ఎప్పుడు చూడగలవు అంటే,
సరళమైన మాటల్లో చెప్పేశాడు. సరళమైన మాటల్లో ఎంత అద్భుతంగా చెప్పారంటే, ఆమెకు శ్రీరామ దర్శనం అప్పుడప్పుడు తన మనస్సు ప్రశాంతంగా ఉండునప్పుడు నంబర్ 1 అలజడితో ఉన్న మనసు దైవాన్ని చూడలేదు. అలజడితో ఉన్న మనసు దైవాన్ని చూడలేదు. కాబట్టి దైవాన్ని నువ్వు చూడాలి, దైవాన్ని నువ్వు ప్రతిక్షేపించుకోవాలి అంటే గనక ఒక అర్హత, నువ్వు ప్రశాంతంగా ఉండాలి. ప్రశాంతమైనటువంటి మనసులోకే ఆ దైవం చొరబడుతుంది. నీళ్లు అలజడిగా ఉంటే అంతరంలో ఉండేటువంటి ఆ రాళ్ళు రప్పలు ఎలా కనిపించవో, నీ మనసు అలజడిగా ఉంటే ఇంక నువ్వు పరమాత్మని ఎక్కడ చూడగలవు? చూడలేవు. 1 ప్రశాంతంగా ఉన్నప్పుడు, 2 దురాశలు లేనప్పుడు, అంటే మనోమాలిన్యం లేనప్పుడు. భగవంతుని నువ్వు చూడాలి అంటే మొదటి అర్హత ప్రశాంతంగా ఉండాలి. 2వ అర్హత మనోమాలిన్యాలు లేకుండా ఉండాలి. మనోమాలిన్యాలు, దురాశ, అసూయ, కోపం, పగ, ప్రతీకారం, శత్రుత్వం, కామ, క్రోధ, లోభ, మోహాలు ఇవేమి లేకుండా ఉండాలి. ఇవి లేనప్పుడు లభించుచునే ఉండను. కాబట్టి ఇది ఫస్ట్ టైం కాదు ఆమెకు. బాబాలో శ్రీరాముడిని చూడటం ఫస్ట్ టైం కాదు. ఆమెకి ఎప్పుడైతే మనసు ప్రశాంతంగా ఉంటుందో, ఎప్పుడైతే ఆమెకు దురాశలు ఇలాంటి మనోమాలిన్యాలు ఉండవో, అప్పుడంతా శ్రీరాముడు కనిపించాడు. అది ఆమెకైనా సాధ్యమే, మనకైనా సాధ్యమే. కాబట్టి ఎప్పుడైనా సరే ప్రశాంత హృదయాన్ని ఆపాదించుకోవడం, మనోమాలిన్యాలని మన జీవితంలోంచి బయటికి పంపించేయడం, ఈ 2 చాలా 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 ముఖ్యమైనటువంటి విషయాలు. ఒక సామాన్యమైన భక్తుల్ని అడ్డుపెట్టుకొని బాబావారు గొప్ప విషయాల్ని మనకు బోధించారు. కాబట్టి దర్శనం అన్నది బాబావారి నిర్ణయంతో కూడినటువంటిది. సేమ్ టైం భక్తునికి లేదా భక్తురాలికి కూడా ఆ మూర్తి మీద అనంతమైన ప్రేమ కలిగి ఉండాలి. 1. రెండవది, మనోమాలిన్యాలు నిండినటువంటి మనస్సు ఎప్పుడూ దైవాన్ని చూడలేదు. ప్రశాంతత లేనటువంటి హృదయంలోకి భగవంతుడు రాడు. దీంట్లో తిరిగేలేదు ఇంకా. కాబట్టి మనం ఏం చేయాలి? బాబావారిని మనం శిలలోనో, విగ్రహంలోనో, పటంలోనో కాకుండా ఆయన నిజంగానే ప్రత్యక్షంగా దర్శించాలి అనుకున్నప్పుడు ముందు ప్రిపేర్ చేసుకోండి. వీటన్నిటిని ప్రిపేర్ చేసుకుంటే, మనసుని ప్రశాంతంగా, హృదయాన్ని శుద్ధిగా ఉంచుకుంటే ఆయన ఖచ్చితంగా దర్శనాన్ని ఇస్తాడు అనేది మనకు తిరుగులేనటువంటి సాక్ష్యం మద్రాసు భజన సమాజం ద్వారా వచ్చింది. ఇంకా నెక్స్ట్ రాబోయేటువంటి కథ మనం శుక్రవారం కొనసాగిద్దాం.